శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల 'సాగర మథనం'. రచన మారెళ్ళ ఉమాదేవి గారు. ఆ రోజు ఆదివారం. వారంలో వచ్చే 7 రోజుల్లోనూ ఆదివారానికో ప్రత్యేకత ఉంది. బడికి వెళ్ళే 1వ తరగతి పిల్లల నుంచి ఆఫీసులకు పోయే ఆఫీసర్ల వరకు అందరూ ఆదివారాన్ని ఎంతో ఆదరంతో ఆహ్వానిస్తారు. రోజు భక్తిరంజని మొదలయ్యేసరికి లేచి ఇంటి పనుల్లో నిమగ్నమయ్యే ఈ తరం ఇల్లాళ్ళు తెలుగు వార్తలవుతుండగా లేవడం, 9 గంట అయ్యేసరికి స్నానం భోజనం ముగించి జోళ్లల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చునే విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఆ వేళకి ఇంకా పక్కల మీద బద్ధకంగా దొర్లుతూ ఉండడం, ఇవన్నీ ఆదివారపు లక్షణాలన్నమాట. కానీ ఆ రోజు రవీంద్ర మాత్రం రోజూ లేచినట్టుగానే 6 గంట అయ్యేసరికి లేచి షేవింగు స్నానం ముగించుకొని 6:30 అయ్యేసరికి అయ్యర్ హోటల్లో కాస్త కాఫీ సేవించి మిత్రుడు శంకరం ఇచ్చిన అడ్రస్ కాగితం ఓసారి చదువుకుని రిక్షా ఎక్కాడు. ఇంటి నంబర్ మరోసారి చెక్ చేసుకుని ఒక డాబా ఇంటి ముందు దిగాడు. మరీ అంత పెద్ద భవనం కాకపోయినా కాస్త పెద్ద ఇల్లనే చెప్పాలి. ఇంటికి సుమారు 5 గజాల ముందు చిన్న ప్రహరీ గోడ, దానికో గేటు మీదనున్న ఆర్చ్ మీద బోగన్ విల్లా చెట్టు అస్తవ్యస్తంగా ఉంది. ఇంటిలో ఎక్కడా మనుషుల అలికిడి లేకపోవడం వలన కాస్త సంశయిస్తూనే లోపలికి నడిచాడు రవి. వీధి వరండాకున్న గ్రిల్లోంచి కాల్బెల్ నొక్కాడు. ఎంతకీ తలుపులు తెరవకపోయేసరికి మరోసారి బెల్ కొడదామనుకుని గ్రిల్లో చేపెడుతుండగా తలుపు తెరుచుకొని ఒక ముసలావిడొచ్చింది. నమస్కారం అండి అన్నాడు రవి తొట్రుపడుతూ. ఎవరు బాబు నువ్వు, ఎవరు కావాలి అందావిడ తలుపు పక్కగా నిలబడి. మీ ఇంటిలో ఒక పోర్షన్ అద్దెకిస్తాము అన్నారట, అది కనుక్కుందామని అన్నాడు రవి సగం మాటను నమిలేస్తూ. ఓహో, అయినా ఇంత పొద్దున్నే వచ్చావేమిటి, ఇలా వచ్చి కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని కుర్చీ చూపించి వెళ్ళిపోయిందావిడ. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనల్లో పడ్డాడు రవి. ఈమె ఈ ఇంటికి సర్వాధికారినిలా మాట్లాడుతోందే, మరి శంకరం డాక్టర్ రామారావు గారి ఇల్లు అన్నాడే. దేవుడి దగ్గర దీపం వెలిగించుకుని వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది, మరేమీ అనుకోకు బాబు అంటూ వచ్చిందావిడ. పర్వాలేదండి అన్నాడు రవి అంతవరకు కూర్చోబెట్టినందుకు లోలోపల తిట్టుకుంటూనే. చూడు బాబు, మా అబ్బాయికి కాకినాడ బదిలీ అయిపోవడంతో కోడలు కూడా అక్కడికే వెళ్ళిపోవలసి వచ్చింది. మా మనవరాలు ఇక్కడ చదువుతూ ఉండడం వలన ఆమెను కనిపెట్టుకొని నేనుంటున్నాను ఇక్కడ. పైగా లంకంత సొంతిల్లు ఉంచుకొని అక్కడికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఇంత ఇంటిలో ఇద్దరము ఎందుకని సగం అద్దెకిచ్చేద్దాం అనుకుంటున్నాం ఆమె చెప్పుకొని పోతోంది. ఇకపోతే మేం బ్రాహ్మణులం, మీరు అంటూ నీచు మాకు పడదు, అందుకని మాకు సరిపడే ఒక కుటుంబానికి ఇద్దామనుకుంటున్నాం. ఆమె వాగ్ధోరణి కొద్దిసేపు ఆగింది. హమ్మయ్య, ఈవిడికి కావలసిన క్వాలిఫికేషన్ ఉంది అనుకొని మేం శుద్ధ 6,000 నియోగులమండి అన్నాడు వినయం ఒలకబోస్తూ. మంచిది బాబు, ఎంతమంది పిల్లలు నీకు అని అడిగింది స్వజాతి అని కాబోలు. ఈసారి ఆమె ప్రశ్నలో కాస్త ఆప్యాయత చోటు చేసుకుంది. చచ్చాను, పెళ్ళైన వారికే కాబోలు ఇల్లు దొరికేది. రావాల్సిన ఉద్యోగం పోయినట్టు అనిపించింది రవికి. నాకింకా వివాహం కాలేదండి అన్నాడు తలంచుకొని. అంతవరకు సాధారణంగా మాట్లాడుతున్న బామ్మగారికి అతను బ్రహ్మచారి అని తెలియగానే అతను జులాయి మనిషిలా కనిపించాడు. అబ్బే, మా ఇల్లు అద్దెకివ్వం నాయనా అంది పుల్లవిరుపుగా. మరి ఇంతవరకు ఇస్తామన్న ధోరణిలోనే ఉన్నారు కదండి అన్నాడు రవి నిట్టూరుస్తూ. ఆడవాళ్ళమిద్దరమే ఉంటున్న ఇల్లు, ఏదో సంసారం చేసుకుంటున్న ఒక చిన్న కుటుంబానికి ఇద్దామనుకున్నాం, కానీ నీలాంటి ఒంటరి పక్షికి కాదు అంది ఆమె కాస్త కటువుగా. అప్పటికే ఇళ్ల కోసం తిరిగి తిరిగి దొరక్కపోవడంతో విసిగిపోయిన రవి ఇక ఆ ఇల్లు కూడా దొరకదు అనిపించడంతో కాస్త కోపంగానే అన్నాడు. చూడండి బామ్మగారు, మీరు ఇల్లు అద్దెకివ్వకపోతే పోయే, కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. పెళ్లి కాలేదన్న మాత్రాన ప్రతి మనిషి ఒక జులాయి వెధవ కాదు. ఒకవేళ అటువంటి లక్షణాలున్న మనిషి అయితే పెళ్ళైనంత మాత్రాన మడికట్టుకొని కూర్చోడు. మీరు ఊహించుకుంటున్నట్లుగా నేను వెర్రివేషాలు వేస్తూ తిరిగే తిరుగుబోతును కాదు. బాధ్యత గల వృత్తిలో ఉన్న ఒక ఉపాధ్యాయుణ్ణి. ఉదయాన్నే వచ్చి విసిగించినందుకు మన్నించండి అంటూ విసురుగా లేచాడు. ఎవరితోనే బామ్మ ఉదయాన్నే వాదన పెట్టుకున్నావు అంటూ వచ్చింది కవిత. హాయ్ మాస్టారు, వెళ్ళిపోతున్నారేమిటి? బామ్మ, మా కొత్త లెక్చరర్ ఈయనే అంది సంబరంగా. కవితను చూసి రవి కొంత ఆశ్చర్యపడ్డాడు. రవి క్లాసులు తీసుకుంటూ 4 రోజులు మాత్రమే అయింది. చామన ఛాయ అయినా చూపర్లను వెంటనే ఆకర్షించే విగ్రహం ఆమెది.
రవి వెంటనే గుర్తించాడు కవిత సెకండ్ ఇయర్ కామర్స్ స్టూడెంట్ అని. హలో అన్నాడు కవితని చూసి. అయ్యో అలాగా, ఎవరో అనుకున్నానే అన్నారు బామ్మగారు నొచ్చుకుంటూ. రండి మాస్టారు అంటూ హుషారుగా ఆహ్వానించింది కవిత. అప్పటికే బామ్మగారు లోనికి వెళ్ళిపోయారు. లేదండి, ఒక ఫ్రెండ్ని కలుసుకోవాలి, వస్తాను అన్నాడు. పర్వాలేదండి, కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోదురు గాని అంది కవిత. ఆప్యాయతతో నిండిన ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాడు. మీరిలా కూర్చోండి మాస్టారు, క్షణంలో వస్తాను అంది కవిత డ్రాయింగ్ రూమ్లోని సోఫా చూపిస్తూ. రవి తల పంకించి టీపాయ్ మీదనున్న వీక్లీ తిరగేస్తూ కూర్చున్నాడు. 5 నిమిషాల తర్వాత వచ్చింది కవిత. సారీ మాస్టారు, లేట్ అయినట్టుంది వచ్చేసరికి అంది కాఫీ కప్పు టీపాయ్ మీద పెడుతూ. ఇప్పుడే తీసుకుని వచ్చానండి, మళ్ళీ ఇప్పుడు తాగలేను అన్నాడు రవి మొహమాటంగా. కవితతో ఇంతవరకు క్లాస్లో మాట్లాడలేదు రవి. వాళ్ళ క్లాసులు కూడా 3 అంటే 3 తీసుకున్నాడు ఇంతవరకు. ఎన్నాళ్ల నుండో పరిచయం ఉన్నట్టు కవిత మాట్లాడుతూ ఉంటే అతనికి ఆశ్చర్యంగా ఉంది. అదేం కుదరదు, మీరు తీసుకుని తీరాలి అంది కవిత దృఢంగా. రవి కాలేజీకి వచ్చి కొద్ది రోజులే అయినా మంచి లెక్చరర్ అన్న పేరు సంపాదించుకున్నాడు. స్టూడెంట్స్ అడిగే డౌట్స్కి ఎంతో విఫలంగా వాళ్ళకి తేలికగా అర్థమయ్యేట్టు చెప్తాడు. అందరికీ కొద్ది రోజుల్లోనే అభిమాన పాత్రుడయ్యాడు. బై ది బై, మా బామ్మ సారీ చెప్పమంది అంది కవిత అతనికి ఎదురుగా ఉన్న సోఫా పక్కన నిలబడి. ఎందుకట? అయినా మీ బామ్మగారికి ఇంగ్లీష్ వచ్చేమిటి అన్నాడు నవ్వుతూ. తెలుగులోనే చెప్పిందనుకోండి. మిమ్మల్ని ఎవరో కాలేజీ స్టూడెంట్ అనుకుని కాస్త దూకుడుగా మాట్లాడిందట. ఆవిడ పెద్దవారు, ఏమైనా అన్నా మనలాంటి చిన్నవాళ్ళు ఏమీ అనుకోకూడదు. ఇంతకీ ఆవిడ నన్నేమీ అనలేదే. ఇల్లు అద్దెకి ఇవ్వనన్నారు, నేను లేచిపోతుంటే మీరొచ్చారు. మిమ్మల్ని మిమ్మల్ని మీరని తెలియక లేదందట. మీరు నిరభ్యంతరంగా మా ఇంట్లో ఉండొచ్చు అంది కవిత. మీ బామ్మగారి తరపున వకాల్తా తీసుకుని మాట్లాడేస్తున్నారే అన్నాడు రవి నవ్వుతూ. పోనీ అలాగే అనుకోండి. థ్యాంక్స్ అండి అన్నాడు రవి కృతజ్ఞతాపూర్వకంగా. అక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన దగ్గర నుండి వేధిస్తున్న సమస్య ఆ రోజుతో తీరింది. రవికి అతను ఉండవలసిన పోర్షన్ చూపించింది కవిత. చాలా రోజులై తలుపులు వేసి ఉండడం వలన గదులు 2 బూజు పట్టి ఉన్నాయి. ఓ, సెట్టింగ్లా ఉందంటారా ఈ గది అంది కవిత నవ్వుతూ గది నిండా ఉన్న సాలెగూళ్ళు చూస్తూ. పర్వాలేదులేండి, నాకు ఆంజనేయ దండకం వచ్చు అన్నాడు రవి కూడా నవ్వుతూ. ఈ ఇల్లు కట్టించేటప్పుడు ఈ పోర్షన్కి మా డాడీ కొంత స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ ఇచ్చారు. చూడండి, ఈ పోర్షన్ అంతటికి ఇదొక్కటే కొళాయి అంది పెరట్లోని కొళాయి చూపిస్తూ. నేనుండేది ఒక్కడే కదండి, సరిపోతుంది అన్నాడు రవి. మీరిద్దరు అయ్యేసరికి మరో కొళాయి, ఇతర వసతులు సమకూరుస్తాం అంది నవ్వుతూ. ఏమిటి అమ్మాయి చొరవ, వచ్చి అరగంట అయింది, ఎంత చనువుగా మాట్లాడేస్తోంది అనుకున్నాడు రవి. రవి ఎప్పుడు ఇంట్లో దిగాలో బామ్మగారే పంచాంగం చూసి చెప్పారు. ఆ రోజు ఉదయమే వస్తానని చెప్పి బయలుదేరాడు రవి. రవి ఇల్లు చేరేసరికి శంకరం షేవింగ్ చేసుకుంటున్నాడు. ఏమిటోయ్, టెస్ట్ డెబ్యూలోనే సెంచరీ చేసినట్టు వెలిగిపోతోంది ముఖం, ఇల్లు సంపాదించినట్టున్నావే అన్నాడు రవిని చూసి. జరిగిందంతా చెప్పి ఎల్లుండి ఉదయమే గృహప్రవేశం కనుక తనని ఈ ఇంటి నుండి ఎల్లుండి ఉదయం 5 గంట సరికి రిలీవ్ చేసేయమని ప్రాధేయపడుతున్నాడు రవి. నాటకీయంగా అన్నాడు రవి శంకరం ఎదురుగా మోడలాక్కుని కూర్చుంటూ. అరే, మా హోమ్ మినిస్టర్ రేపు రాత్రికి వస్తోంది. తనొచ్చాక ఒక్కరోజైనా నువ్వు ఉండకపోతే ఆమె ఒప్పుకోదే అన్నాడు శంకరం. రవి శంకరం బీకాం వరకు కలిసి చదివారు. బీకాం తర్వాత శంకరం బ్యాంక్లో జాయిన్ అయ్యాడు. రవి మాత్రం ఎంకాం చేయడానికి సాగర్ యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. బాబు, ఆ బామ్మగారి ముహూర్తానికి వెళ్ళకపోతే మళ్ళా ఎన్ని రోజులు ఆగవలసి వస్తుందో, కనుక మరేమీ అవాంతరాలు కల్పించకుండా ఆ రోజు నన్ను వెళ్ళని అన్నాడు రవి. సరేలే, ఈ సెలవు దినాన్ని ఎలా సద్వినియోగపరచుదాం అన్నాడు శంకరం లేస్తూ. ఏముంది, బజార్లు సర్వే చేస్తూ ఓ 2 గంటలు, సినిమా హాల్ దగ్గర టికెట్ల క్యూలో ఓ గంట, హాల్లో 3 గంటలు, సిటీ బస్సుల్లో 1 గంట గడిపేస్తే అయిపోతుంది. అబ్బా, నువ్వు అసుకవిత్వంలాగా బాగా చెప్తావోయ్. సరే కానీ నేను టాయిలెట్ పూర్తి చేసుకొని రావడానికి ఒక అరగంట పడుతుంది. ఈ అరగంట నువ్వెలా ఏడుస్తావో మరి అని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు శంకరం. సినిమా హాల్ దగ్గర జనం పల్చగానే ఉన్నారు. మిత్రులిద్దరూ టికెట్లు తీసుకుని లోనికి వెళ్ళేసరికి ఏవో స్లైడ్లు చూపిస్తున్నారు. ఇక రక్తదానానికి సిద్ధపడు అన్నాడు శంకరం నవ్వుతూ సీట్లో కూర్చుంటూ. ఇంత మహాపట్నంలో కూడా దోమల్ని పెంచుతున్నారా అన్నాడు రవి తన సీట్లో కూర్చుంటూ. ఏదో అనబోతున్న శంకరాన్ని ష్ అంటూ వారించాడు రవి సినిమా మొదలవ్వడంతో. రవి శంకరాలకి ఎదురుగా
ఓ జంట కూర్చున్నారు. సినిమాలో హాస్య సన్నివేశం వచ్చేసరికి ఆమె కాస్త గట్టిగానే నవ్వుతోంది. పక్కనున్న ఆయనతో ఏదో చెప్తూ రవి సినిమాతో పాటు వాళ్ళని కూడా గమనిస్తున్నాడు. ఆమె అలా ఎక్కువగా నవ్వడం చూసి చైల్డిష్ బిహేవియర్ అనుకున్నాడు మనసులో. శంకరం మాత్రం సినిమాలో లీనమైపోయాడు. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాయి. ఏవోయ్ కాస్త పొగ వదిలొద్దాం అన్నాడు శంకరం రవి భుజం తడుతూ. రవి సీట్లోంచి లేస్తూ ఎదుట ఉన్న జంటని పరికించాడు అప్రయత్నంగా. వెంటనే అతన్ని గుర్తుపట్టగలిగాడు. అతను ఎకనామిక్స్ లెక్చరర్ గోపీనాథ్. కాలేజీలో అందరూ లెక్చరర్లు ఎంతో సరదాగా ఉంటారు. కానీ గోపీనాథ్ మాత్రం చాలా ముభావంగా ఉంటాడు. అతను బాగా కలవారి ఇంటి నుండి వచ్చాడు కనుక అలా బెట్టుపోతాడన్నాడు స్టాటిస్టిక్స్ లెక్చరర్ శ్రీహరి ఒకసారి రవి అడిగితే. దాంతో రవి గోపీనాథ్ని పలకరించడం కూడా మానుకున్నాడు. గోపీనాథ్ పక్కనున్న అమ్మాయిని చూసి ఉలిక్కిపడ్డాడు రవి. ఈమెనెక్కడ చూశానబ్బా అనుకున్నాడు బయట సిగరెట్ కాలుస్తూ. ఇంటర్వెల్ తర్వాత సినిమా మీద శ్రద్ధ చూపలేకపోయాడు రవి. ఆమెనెక్కడ చూశాడో గుర్తు రావడం లేదు. బాగా పరిచయమున మొహంలా కనిపిస్తోంది. ఆ రాత్రి పక్క మీద దొర్లుతూ ఆలోచించసాగాడు ఆమె గూర్చి. తన పూర్వ విద్యార్థినులందరినీ గుర్తు చేసుకున్నాడు. వాళ్ళెవ్వరూ కాదు. అతనలా తనకి పరిచయమున్న అమ్మాయిలందరినీ గుర్తు చేసుకుంటూ ఉండగా తళుక్కున్న బుర్రలో ఓ మెరుపు మెరిసింది. 2 సంవత్సరాల క్రితం ఎంకాం పాస్ అయిన వెంటనే అనకాపల్లి జూనియర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది రవికి. జాయిన్ అయిన 10 రోజులకే దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఇంకో 2 రోజులు సెలవులున్నాయనగా ఊడిపడ్డాడు రవి మేనమామ పరంధామయ్య. పరంధామయ్య అంటే ఆ ఇంట్లో అందరికీ గౌరవం. అతనుండేది రావులపాలెం దగ్గర ఒక పల్లెటూరులో. చిన్నతనం నుండి పల్లెటూరులోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్న పరంధామయ్య మోటుగా ఉంటాడు. అతని మాటలు మోటుగానే ఉంటాయి. రవికి పరంధామయ్య అంటే చచ్చేంత భయం. ఆ రోజు భోజనాల దగ్గర అన్నాడు పరంధామయ్య, వీడికో మంచి సంబంధం చూశానమ్మా. రవికి మామయ్య పక్కన కూర్చోవడం అంటేనే దిగులుగా ఉంటుంది. దానికి తోడు పెళ్లి గుర్చి ప్రస్తావన వచ్చేసరికి నీరుగారిపోయాడు. వాడు ఇంకా మొన్ననే కదా ఉద్యోగంలో చేరింది, అప్పుడే తొందర ఎందుకన్నయ్యా అంది జానకమ్మ వడ్డిస్తూ. అవునోయ్, అప్పుడే ఏమొచ్చిందని తొందరపడడం అన్నారు రఘుపతి గారు భార్య మాటకి వంత పలుకుతూ. రవి తల్లిదండ్రులకి మనసులోనే జోహార్లర్పించాడు. ఓహో, నీ కోర్టులు కేసులు కాక కుర్రాడి పెళ్ళి పెటాకులు కూడా పట్టించుకునే తీరిక చిక్కినట్టుందే నీకు అన్నాడు పరంధామయ్య మండిపడుతూ. నిజానికి ఆ ఇంటి మంచి చెడ్డలు రఘుపతి కంటే పరంధామయ్యే ఎక్కువగా చూస్తూ ఉంటాడు. జానకమ్మ అతనికి ఒక్కగానొక్క చెల్లెలు. రఘుపతి గారు ఎప్పుడూ తన కోర్టులు కేసులు తప్ప ఇంటి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోరు. బహుశా జానకమ్మ వివాహం జరిగిన నాటి నుండి పరంధామయ్య ఆ ఇంటి బాధ్యతల్ని ఎక్కువగా భుజాన వేసుకోవడం వలన రఘుపతికి అవకాశం కలగలేదేమో. అది కాదు మామయ్య, పెళ్లి చేసుకోవాలంటే నేను నా కాళ్ల మీద నిలబడాలిగా అన్నాడు రవి జంకుతూ. మండిపడ్డాడు పరంధామయ్య. నోరు మూసుకోవాయ్, ఇప్పుడు నీ కాళ్ల మీద నువ్వు నిలబడితేనే కానీ నీ పెళ్ళాన్ని పోషించలేవా ఏమిటి? మేమంతా ఉన్నదెందుకు? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట, నువ్వు కూడా నాకు చెప్పొచ్చావు. చూడు చెల్లాయ్, నేను వాళ్ళకి మాటిచ్చేశాను అబ్బాయిని తీసుకొస్తానని. రేపు వీడు నాతో బయలుదేరక తప్పదు. పరంధామయ్య అలా దృఢంగా అన్నాడంటే ఇంకా అతని మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు ఇంటిలో. అలాగేలే అన్నయ్య, ఇంతకీ ఏ ఊరి సంబంధం అంది జానకమ్మ. వాళ్ళది విశాఖపట్నం. అతను వ్యాపారం చేస్తూ లక్షలు గడించాడు. ఒక్కర్తే కూతురు, కొడుకులెవ్వరూ లేరు. అమ్మాయి పోత పోసిన పాలరాతి విగ్రహంలా ఉంటుంది అన్నాడు పరంధామయ్య. రవికి నచ్చితే మర అభ్యంతరం ఏముంటుంది అన్నాడు రఘుపతి. వాడి ముఖం అంతకన్నా చక్కని పిల్ల వీడికి ఎక్కడ దొరుకుతుంది అన్నాడు పరంధామయ్య పెరుగు కలుపుకుంటూ. రవి భోజనం ముగించి చెయ్యి కడిగేసుకొని లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమిటమ్మా, మామయ్య దుర్స్తనం మరీ ఎక్కువ అవుతోంది. తల్లి ఒంటరిగా భోజనం చేస్తూ ఉండడం చూసి అన్నాడు రవి. రఘుపతి పరంధామయ్య మాటల్లో పడ్డారు రఘుపతి ఆఫీస్ గదిలో. అన్నయ్య మాట దూకుడుగా ఉన్న మనసు వెన్నలాంటిదిరా. చిన్నతనం నుండి నువ్వు చూస్తూనే ఉన్నావుగా మనమంటే వాడికి ఎంత అభిమానమో. అయినా ఇప్పుడు ఏమైందని? ఏదో మంచి సంబంధం అంటున్నాడు. ఒకసారి వెళ్ళి చూసొచ్చాయి. నువ్వెలాగూ ఎల్లుండి అనకాపల్లి వెళ్ళిపోవాలిగా. విశాఖ వెళ్ళి అక్కడి నుండి అలా నీ కాలేజీ ఊరు వెళ్ళిపో అంది జానకమ్మ. వెళ్ళిపో అంటున్నావు, నువ్వు రావా ఏమిటి? నేనెందుకురా ఇప్పుడు? నువ్వు చూసిన తర్వాత నీకు నచ్చిందని రాస్తే నేను నాన్నగారు వెళ్ళి చూసొస్తాం అంది జానకమ్మ చేయి కడుక్కుంటూ. రవి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మామయ్యతో వెళ్ళడం అంటే ఒక గండంలా ఉందతనికి.
మీ నాన్నగారు ఉన్నారా అనడానికి బదులు మీ అమ్మ మొగుడున్నాడా అనే రకం మామయ్య. అక్కడేమి ఇన్సల్ట్ చేస్తాడో అనుకుంటూ పెళ్లి చూపులకి బయలుదేరాడు రవి పరంధామయ్యతో. సీతమ్మధారలో కొత్తగా కట్టిన ఒక భవంతి ముందు ఆటోలోంచి దిగారు మామ అల్లుడు. వ్యాపారంలో బాగా సంపాదించాడని మామయ్య చెప్పడం నిజంలాగే ఉంది అనుకున్నాడు రవి ఆ భవనం చూసి. ఇంటికి చుట్టూ పలుచని ప్రహరీ గోడ, గోడ కానుకొని సుమారు 8 అడుగుల ఎడంలో అందంగా పెరిగిన అశోక వృక్షాలు ఆ భవనానికో ప్రత్యేకమైన అందాన్ని చేకూరుస్తున్నాయి. వెడల్పాటి ఐరన్ గేటుకి కుక్క ఉన్నది జాగ్రత్త బోర్డు చూడగానే రవి కళ్ళు వణకడం మొదలెట్టాయి. ఈ కుక్కల పెంపకం అలవాటు ఒక పెద్ద జబ్బులా వ్యాపించింది. 4 డబ్బులు సంపాదించేసరికి ఒక కుక్కని పెంచేసుకుని కుక్క ఉన్నది జాగ్రత్త బోర్డు తగిలించేసుకుంటారు. మనుషుల హోదాని చాటి చెప్పేందుకు ఈ పెంపుడు కుక్కలదే ప్రధాన పాత్రేమో. కుక్కలు పెంచేవారినందరినీ మనసులో తిట్టుకొని గేటు తెరుచుకొని లోపలికి నడిచాడు రవి మామయ్య వెంటరాగా. ఆ భవనానికి కుడివైపు కారు గ్యారేజ్, అందులో పదిలంగా పద్మిని ప్రీమియర్ పాలరాతి రంగులో, ఎడమవైపు వృత్తాకారంలో పచ్చటి తివాసీ పరిచినట్లుగా పెరిగిన లాన్ చుట్టూ రంగురంగుల పూలు, చిన్న చిన్న పూల మొక్కలు. మంచి టేస్టే అనుకున్నాడు రవి. వీరిద్దరిని సాదరంగా ఆహ్వానించి హాల్లో కూర్చోబెట్టారు. తెల్ల పంచే లాల్చీలో ఉన్న ఇంటి యజమాని. ఖరీదైన పెద్ద సోఫాలో ఒంటరిగా కూర్చున్నాడు రవి. అతనికి ఎదురుగా ఆసీనులయ్యారు పరంధామయ్య, తెల్ల పంచె ఆసామి. నేనింతగా భయపడిపోతున్నానేమిటి? నే వచ్చింది పిల్లని చూడ్డానికి, ఇంటర్వ్యూకి కాదు. తనలో తనే అనుకొని నిబ్బరంగా ఉండేటట్టు కనిపించేలా కాలు మీద కాలు పెట్టుకొని కూర్చున్నాడు రవి. ఎదుట గుమ్మం వైపు అప్పుడప్పుడు చూస్తున్నాడు. మామయ్య మాట నిజమైతే ఒక తెల్లటి అందమైన అమ్మాయి అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గుమ్మంలోంచి రావాలి అనుకుంటున్నాడు. ఇంతలో డాడీ అంటూ మెరుపులా దూసుకొచ్చిందో అమ్మాయి. ఇలా కూర్చో అమ్మా అన్నారు తెల్ల పంచె ఆసామి. ఈయన పరంధామయ్య గారు, రాజమండ్రి దగ్గరుంటున్నారు. ఆయనే అన్నారు పరంధామయ్యని చూపిస్తూ ఆ అమ్మాయితో. నమస్తే అంది ఆ మెరుపు కన్య చేతులు జోడిస్తూ. రవి ఆమెనే గమనిస్తున్నాడు. అతని ఊహలన్నీ తారుమారయ్యాయి. ఆ అమ్మాయి తెల్లగా ఓ మాదిరిగా ఉంటుందనుకున్నాడు కానీ అంత అందంగా ఉంటుందనుకోలేదు. తల వంచుకుని సిగ్గుపడుతూ వస్తుందనుకున్నాడు కానీ అలా దూసుకొని వస్తుందనుకోలేదు. ఇతను రవీంద్ర, అనకాపల్లి జూనియర్ కాలేజీలో లెక్చరర్గా ఉంటున్నాడు అని రవిని పరిచయం చేసి, మా అమ్మాయి సుధా అన్నాడు ఆ ఆసామి రవితో. హలో అని నవ్విందామే. హలో అని మాత్రం అనగలిగాడు రవి. డాడీ దేనికి పిలిచారు అంది సుధా తండ్రితో. ఏం లేదమ్మా, గెస్ట్స్ వచ్చారు కదా, ఏమైనా సర్వ్ చెయ్యవు సుధతో అని. మా ఆవిడ నిన్న అర్జెంటుగా భీమిలి వెళ్ళవలసి వచ్చింది అన్నారు పరంధామయ్యతో. సుధ వెళ్ళిపోయిన తర్వాత ఆ హాల్ అంతా చిన్నబోయినట్టు అనిపించింది రవికి. పసుపు తెలుపు మిళితమైన రంగు శరీరం, ఎటువంటి ప్రవరాఖ్యుడినైనా మైమరిపించే అందమైన మొహం. ఈ అందానికి అంతటికీ మేమే నోయ్ కారణం అంటున్నట్లుగా మెరిసే ఆ చురుకైన కళ్ళు. థ్యాంక్స్ మామయ్య, పెళ్లి మాట ఎలా ఉన్నా ఇంతటి అందాన్ని చూసే భాగ్యాన్ని కలిగించినందుకు అనుకున్నాడు రవి. సుధా కాఫీ ట్రే తీసుకురాగా ఆమె వెనక 12 ఏళ్ల పిల్లాడొకడు ఆపిల్ ముక్కలు బిస్కెట్లు ఉన్న 4 ప్లేట్లు తెచ్చి వారికి ఎదురుగా ఉంచాడు. వాళ్ల వెనకనే బాగా బలిసిన గోధుమ రంగు కుక్క తోకాడిస్తూ వచ్చింది. కొత్త వ్యక్తులు ఇద్దరినీ చూసి ఒక్కసారి తీక్షణంగా భౌ భౌమంటూ మొరగడం మొదలుపెట్టింది. అది ఏ క్షణంలో మీద పడుతుందోనని బిత్తరపోయి చూస్తున్నాడు రవి. హనీ గో అవుట్ అని సుధ కసరడంతో తోకాడిస్తూ వీధిలోకి వెళ్ళిపోయింది. అబ్బాయి ఎన్నాళ్ల నుండి అనకాపల్లిలో ఉంటున్నాడు అన్నాడు తెల్లపంచె ఆసామి కాఫీ చప్పరిస్తూ. ఇదేమిటి అమ్మాయి గురించి వివరాలు చెప్పడం పోయి నా గురించి అడుగుతున్నాడు? ఈ అమ్మాయి కూడా ఇంత డిఫరెంట్గా ఉంటుందేమిటి? పెళ్లి చూపులన్న సంగతే తెలియదా? లేక తెలిసే ఇలా నిబ్బరంగా ఉంటుందా? ఎంతైనా హోమ్ గ్రౌండ్ కదా, వీళ్ళదే డామినేషన్లా ఉంది తనలో తనే అనుకున్నాడు కాఫీ తాగుతూ రవి. 1 నెల మాత్రమే అయింది. వాడుత్త అమాయకపు వెదవనుకోండి. ఒంటరిగా హోటల్లో భోజనం చేస్తూ ఉండడం కష్టం కదట. అందుకని ఎవరో ఒకరిని ముడిపెట్టేస్తే మన బాధ్యత తీరిపోతుంది. వాడికి ఇబ్బంది ఉండదు. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. ఇంత చదివినా ఒక్క దురలవాటు లేదు. పరంధామయ్య చెప్పుకుపోతున్నాడు. అంటే చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా దురలవాట్లుంటాయా అంటారేమిటి అన్నాడు నవ్వుతూ తెల్లపంచె ఆసామి. అబ్బే, అది నా ఉద్దేశం కాదండి. ఒక్క సిగరెట్ ముక్కైనా వీడు కాల్చడు. రోజులు మంచివి కావు. ఒంటరిగా కొన్నాళ్లుంటే ఎక్కడ లేని అలవాట్లు వంటపడతాయి. అందుకే వాడిప్పుడే చేసుకోనని గీ పెడుతున్నా మెడలు వంచి మరీ చేస్తానని చెప్పానన్నాడు పరంధామయ్య వీరుడిలా పోజు పెడుతూ.
అయ్యో! అనుకున్నదంతా జరిగింది. ఈ మోటు మనిషి పరువంతా తీసి ఇక్కడ పరిచేశాడు. ఈ అమ్మాయి ప్రాయంలోనే ఉన్న ఎంతోమంది అమ్మాయిల చేత నమస్కారాలు పెట్టించుకుంటున్న ఈ రవీంద్ర ఎంకామ్‌ని ప్లేట్లు తీసుకొనొచ్చిన పిల్లాడి గూర్చి మాట్లాడినట్లుగా మాట్లాడి చిత్రహింస చేశావు మావయ్య కుచించుకుపోయాడు రవి. సుధా తనలో తనే నవ్వుకోవడం గమనించాడు. ఛీ! దుర్యోధనుడు మయసభలో పొందిన అవమానం కంటే 100 రెట్ల అవమానం భరించవలసొచ్చింది అనుకున్నాడు. సుయోధన పరాభవం ఏకపాత్రాభినయం చేసి 2 సార్లు ప్రైజు కొట్టేసిన రవి అందమైన అనుభవాన్ని ఘోరమైన ఆ పరాభవాన్ని సింహావలోకనం చేసుకుంటూ తన ఊరు చేరుకున్నాడు. ఓ వారం రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా చదువుకుంటుందట, అప్పుడే పెళ్లి చేసుకోదట అంటూ పరందామయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఆనాడు తనకు భార్య కావలసిన సుధా గోపీనాథ్కి భార్య అయిందా? తన సొత్తుని గోపీనాథ్ దొంగలించాడనిపించింది రవికి. సుధని తలుచుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. ఆ రోజు ఉదయాన్నే అద్దె ఇంటికి బయలుదేరాడు రవి. శంకరం భార్య సుగుణ పాలు పొంగించడానికి వస్తానంది, కానీ ఆమె ఆ రాత్రే వచ్చింది కనుక రవి వారించాడు. సొంత ఇంటికి కొత్తగా వెళ్తున్నానా, లేక ఏదో ఫ్యామిలీని వెంట పెట్టుకుని వెళ్తున్నానా? నాకెందుకండి ఈ ఫార్మాలిటీలన్నీ అన్నాడు రవి సుగుణతో. తనొచ్చిన మర్నాడే వెళ్ళిపోతున్నాడని సుగుణ నొచ్చుకుంది. ఆ ఆదివారం తప్పకుండా వచ్చి రోజంతా ఉంటానని ప్రామిస్ చేశాడు రవి. ఆటో రిక్షాలో శంకరం కూడా బయలుదేరాడు రవితో. మరో ఆటోలో బెడ్డింగు, చిన్న పెట్టెలు, చిన్న చిన్న సామాన్లు, ప్యాకెట్లు జాగ్రత్తగా సర్దించాడు శంకరం. శంకరం రవి ఆటోలు దిగగానే ఎదురొచ్చి ఆహ్వానించింది కవిత. గదులన్నీ కడిగి ముగ్గులు పెట్టున్నాయి. సాలెగూళ్లతో నిండి ఉన్న గదులు అంత క్లీన్గా ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు రవి. గదులు చూస్తూ ఉంటే మీరు చాలా శ్రమపడినట్టు అనిపిస్తోంది అన్నాడు. సామాన్లు దించి ఆటో రిక్షా వాళ్ళు వెళ్ళిపోయారు. కవిత వాళ్ళ ఇంటి నుండి 2 ఫోల్డింగ్ కుర్చీలు తెచ్చి ముందు గదిలో వేసి వారిద్దరినీ కూర్చోమంది. శంకరాన్ని పరిచయం చేశాడు రవి. ఇక నుండి ఇది నా ఇల్లు కనుక నేను కూర్చోమనాలి, కూర్చోవాయ్ అన్నాడు శంకరంతో నవ్వుతూ. కవిత స్టవ్ తీసుకుని రావడం చూసి ఇదెందుకండి అన్నాడు రవి. ఇప్పుడు చిన్న కార్యక్రమం ఉంది, అదిగో మా బామ్మ చెప్తుందనేసి వెళ్ళిపోయింది కవిత. కొత్తగా దిగుతున్నావు కదూ బాబు, అందుకని మా కవిత చేత కొంచెం పాలు పొంగించేస్తాను. బామ్మగారు చిన్న స్టీల్ గిన్నెలో పాలు తీసుకుని వచ్చారు. చూసావా, మేం చెబితే కొట్టి పారేశావు అన్నాడు శంకరం నవ్వుతూ. అంత మంచి ఇంటి గలవాళ్ళు దొరికినందుకు రవి లోపల సంతోషించాడు. పాలు పొంగించడం పూర్తి అయిన తర్వాత కవిత ఇద్దరికీ కాఫీలు ఇచ్చింది. శంకరంతో పాటు రవి కూడా లేచాడు. కాఫీ తాగడం పూర్తి అయ్యాక, మాస్టారు, ఈరోజు మీ క్లాసుకి సెలవు పెడుతున్నాను మీ సామాన్లు సర్దడం కోసం అంది కవిత రవి వెనకనే వస్తూ. ఎందుకండి మీకు అనవసరపు శ్రమ, మధ్యాహ్నం నేను వచ్చాక సర్దుకుంటానన్నాడు రవి మొహమాటంగా ముఖం పెట్టి. పర్వాలేదండి, నేను ఎలాగూ ఈరోజు కాలేజీకి వెళ్ళదలుచుకోలేదు, ఒంట్లో కూడా కొంచెం సుస్తీగా ఉంది అంది కవిత. ఆ మధ్యాహ్నం రవి ఇల్లు చేరేసరికి 2 అయింది. గదులన్నీ నీట్గా సర్ది ఉండడం చూసి ఈ అమ్మాయికి బాగా రుణపడిపోతున్నాను అనుకున్నాడు. ముందు గది కిటికీ పక్కగా టేబులు, దాని మీద ఇస్త్రీ చేసిన క్లాత్ వేసుంది. రవి 2 in 1 సెట్ టేబుల్ మీద అమర్చబడింది. దానికి ఒక పెద్ద పువ్వు, 2 చిన్న పువ్వులు, రంగురంగు దారాలతో కుట్టిన తెల్లటి గుడ్డ కవర్ చేయబడి ఉంది. కిటికీకి సగం వరకు కర్టెన్, కిటికీ పక్కన గాజు బీకర్లో నీళ్లు పోసి ఉంచిన మనీ ప్లాంటు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. టేబుల్కి కొద్దిగా పైన గోడకి అజంతా తైలవర్ణ చిత్రం ఒకటి అమర్చి ఉంది. ఉదయం తెచ్చిన కుర్చీలు 2 టేబుల్ పక్కన వేసున్నాయి. మధ్య గదిలో క్యాంప్ కాట్ మీద పక్క సర్దబడి ఉంది. మంచానికి ఎదురుగా రాధాకృష్ణుల పటం వేళ్లాడుతోంది. రవి పెట్టెలు మంచం వెనక దొంతర వేసున్నాయి. వచ్చేసారా అంటూ వచ్చింది కవిత. ఆమె కొంత అలసినట్టు కనిపించింది రవికి. కవిత గారు, మీరు చాలా శ్రమపడ్డారు, మీకు చాలా రుణపడిపోతున్నాను అన్నాడు నొచ్చుకుంటూ. మాస్టారు, నేను మాట చెప్తాను వింటారా అంది కవిత చిత్రంగా కళ్ళు తిప్పుతూ. తప్పకుండా, నేను మీకన్నా కనీసం ఒక్కరోజైనా చిన్నయ్యి ఉంటాను కనుక మీరు నన్ను కవిత గారు అనకుండా కవిత అనండి చాలు. అలాగే మీరు చెప్తున్నారు కనుక నా స్టూడెంట్ కనుక ఒప్పుకుంటున్నాను. అదిగో మళ్ళా మీరంటున్నారు. క్షమించండి కవిత, చిన్నవారైనా మిమ్మల్ని అలాగే పిలవనివ్వండి, మీ ఇష్టం అంది కవిత నిర్లిప్తంగా. మీరు అద్దెకిచ్చింది ఒక్క ఇల్లు మాత్రమే, మరి చైర్సు టేబులు వీటికి రెంట్ ఎంత అన్నాడు నవ్వుతూ. ఆ టేబుల్ మీద నాకు తెలియవి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మీరు చెప్పాలి, అదే రెంట్ నవ్వింది కవిత. ఓకే, అగ్రీడ్. అమ్మాయి సుధొచ్చిందే అంటూ బామ్మగారు వచ్చారు. ఓహో, ఈవిడ గారికి ఇన్నాళ్లకు తీరికి చిక్కినట్టుంది, ఇప్పుడే వస్తాను మాస్టారు అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది.
కవిత వెళ్ళిపోయాక ముఖం కడుక్కొని డ్రెస్ మార్చుకుని తనకిష్టమైన ముఖేష్ పాటల క్యాసెట్ పెట్టుకొని వింటూ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. గాంభీర్యం, విషాదం మిళితమైన గీతం శ్రావ్యంగా వినిపిస్తోంది. ఇంతలో సుధని తీసుకునొచ్చింది కవిత. సుధని చూడగానే రవికి ఆనందం, ఆశ్చర్యం ఒక్కసారే కలిగాయి. 2 సంవత్సరాల క్రితం పెళ్లి చూపులలో చూసిన అందాల రాశి సుధ మొన్న సినిమాలో చూసింది ఆమెనే. మాస్టారు, ఇది మా క్లాస్మేట్ సుధ. సుధని పరిచయం చేసింది కవిత. ఆమె వివాహిత కాదని అప్పుడు గ్రహించాడు రవి. అతని మనసెందుకో ఆనందంతో గంతులేసింది. నమస్తే అన్నాడు. నమస్తే అంది సుధ ముఖం చిట్లించుకుంటూ. ఆమె ముఖ కవళికలను బట్టి ఆమె తనని గుర్తించిందని గ్రహించాడు రవి. నువ్వు కూర్చోవే సుధా, నేను మరో కుర్చీ తీసుకొని వస్తా అంటూ కవిత వెళ్ళిపోయింది. జూనియర్ లెక్చరర్ గారికి అప్పుడే సీనియర్ కాలేజీకి ప్రమోషన్ వచ్చేసిందే అంది సుధ కవిత వెళ్ళిపోయిన తర్వాత. ఆమె గొంతులోని హేళన రవి గ్రహించకపోలేదు. అయినా రవికి ఆమె మాటలు బాధ కలిగించలేదు. ప్రమోషన్ కాదండి, ఇది రాగానే దానికి రిజైన్ చేసేశాను అన్నాడు నవ్వుతూ. అతనికి సుధతో మాటలు పెంచుకోవాలనుంది. నేనొచ్చి వారం రోజులైంది, మీరు కాలేజీలో కనిపించలేదే మళ్ళీ రవి అన్నాడు. కాలేజీ మానేసి ఊర్లు తిరుగుతోంది వారం రోజుల నుండి అంటూ వచ్చింది కవిత. ఊర్లు తిరుగుతున్నానో లేక సినిమా హాల్ చుట్టూ తిరుగుతూ సుధ మొహం కోపంగా ఉండడం చూసి మధ్యలో ఆగిపోయాడు. కోపంగా ఏదో అనాలనుకున్న సుధ కవిత ఉండడం వలన సంభాళించుకుంది. ముఖేష్ గొంతుతో గదంతా నిండింది. కవి, ఈ పాటలు బోర్గా లేవో అంది సూటిగా సుధ. ఓహ్, ఐఎమ్ సారీ అంటూ టేప్ రికార్డర్ ఆఫ్ చేసేశాడు. మా సుధ రఫీ పాటలంటే చెవి కోసుకుంటుంది అంది కవిత. అవైనా పాతవి మాత్రమే అంది సుధ. రఫీ పాటలు వినిపిస్తానంటాడేమోనని. ఆమెకు అక్కడి నుండి వెళ్ళిపోవాలనుంది. బైజు బావ్రా పెట్టంతా ఉంది, వింటారా? నిజానికి నాకు కూడా పాత పాటలు ఇష్టం అన్నాడు రవి. కవి, నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళిపోతాను, రేపు కాలేజీలో కలుద్దాం అంటూ లేచింది. రవికి కొంచెం కష్టం అనిపించింది సుధ తనను అలా తీసేయడంతో. సుధ వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోయాడు. కవిత గేట్ వరకు వెళ్ళింది సుధ వెనక. రవి ఆలోచనలో పడ్డాడు. సుధ తనని ఎందుకో ద్వేషిస్తోంది. తనొక సామాన్యమైన అధ్యాపకుడిని చులకనగా చూస్తోందేమో. మరి గోపీనాథ్ కూడా లెక్చరరే కదా. ఈ 2 సంవత్సరాల్లో సుధలో చాలా మార్పు వచ్చినట్టుంది. తను ఇదివరకు చూసిన సుధలో చిన్నతనపు చిలిపి చేష్టలు గోచరమయ్యేవి. ఇప్పటి సుధలో అహంభావం స్పష్టంగా కనిపిస్తోంది. తను చదివే కాలేజీలోనే అధ్యాపకుడిని అన్న గౌరవం ఏమాత్రం లేకపోగా తన క్రింద పనిచేసే గుమాస్తాలా చూస్తోంది. ధనమిచ్చున మదమిచ్చును అని ఊరికే అనలేదు మరి. ఆ రోజు సాయంత్రం ఏవో కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనడానికి మార్కెట్కి బయలుదేరాడు రవి. కవిత కూడా వస్తానంది. ఇద్దరూ కలిసి కొంత దూరం నడిచి వెళ్ళి సిటీ బస్ ఎక్కారు. రవి స్టీల్ కుర్చీలు 4, బెడ్షీట్లు, పిల్లోలు కొన్నాడు. కవిత ఏవో కాస్మెటిక్స్ కోసం పక్క షాప్లోకి వెళ్ళింది. సామాన్లు ప్యాక్ చేయమని చెప్పి రవి ఎదుటి దుకాణంలో సిగరెట్ కొనేందుకు వెళ్ళాడు. సిగరెట్ వెలిగించుకుని వస్తుండగా అతన్ని దూసుకుంటూ ఒక కారు వెళ్ళిపోయింది. అందులో సుధా, గోపీనాథ్ ఉండడం గమనించాడు రవి. గోపీనాథ్ అంటే రవిలో ఎటువంటి అభిప్రాయం లేదు, కానీ అతను అలా సుధతో చనువుగా తిరుగుతూ ఉండడం రవి సహించలేకపోతున్నాడు. భగవాన్, స్త్రీలో ఎందుకీ ఆకర్షణ సృష్టించావు? సుధ ఎందుకిలా తన మనసులో ముద్ర వేసుకుని కూర్చుంది? సుధని తను ప్రేమిస్తున్నాడా? సుధతో పరిచయం కేవలం ఒకే ఒక్కసారి జరిగింది. అలా ఎంతమందితో తనకు పరిచయం లేదు? మరి సుధ ఎందుకిలా తన మనసుని కదిలించి వేస్తోంది? సుధ వ్యామోహంలో పడి తను గోపీనాథ్ని ద్వేషిస్తున్నాడా? ఇందులో గోపీనాథ్ తప్పేమిటి? అతను సుధని ప్రేమిస్తూ ఉండవచ్చు, పెళ్లి కూడా చేసుకుంటాడేమో. అదే జరిగితే తను భరించగలడా? నా మార్కెటింగ్ అయిపోయింది మాస్టారు అన్న కవిత పిలుపుతో తెగిన స్ప్రింగులా వాస్తవంలోకి వచ్చాడు రవి. 10 రోజులు గడిచిపోయాయి. ఈ మధ్య కాలంలో రవి బామ్మగారికి కవితకి బాగా సన్నిహితుడయ్యాడు. కవిత వాళ్ళ అమ్మా నాన్నగారు వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళారు. రవి మంచితనం, అతని ప్రవర్తనలోని నిండుతనం చూసి వాళ్ళు ముచ్చటపడ్డారు. కాలేజీ స్టాఫ్తో కూడా బాగా చనువేర్పడింది రవికి. గోపీనాథ్తో మాత్రం మాట్లాడదామనుకుంటూనే మాట్లాడలేకపోతున్నాడు. సృష్టిలోని అందమైన వస్తువులన్నింటినీ అందరూ ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. వారిలో ఎటువంటి కలతలు, ద్వేషాలు ఉండవు. కానీ ఆ వస్తువే స్త్రీ అయితే ఆ ప్రేమించే వారిలో పరస్పర ద్వేషాలు రగులు కొనక మానవు. వారెంత సన్నిహితులైనా సరే తనకి తెలియకుండానే రవి గోపీనాథ్ని ద్వేషిస్తున్నాడు.
ఆ రోజు ఏదో ఆలోచిస్తూ నడుస్తూ వస్తున్నాడు రవి కాలేజీ నుండి. హలో రవి గారు అన్న పిలుపుకి వెనుదిరిగి చూశాడు. ఇంగ్లీష్ లెక్చరర్ సరళాదేవి నవ్వుతూ వస్తోంది. సరళాదేవి అక్కడ చేరి ఒక సంవత్సరం అవుతుందేమో. స్టాఫ్ అందరిలోనూ ఆమె చిన్నది. బేబీ ఆఫ్ ద స్టాఫ్ అంటుంటారు కొందరామెని. ఎప్పుడూ చిరునవ్వుతో అందరితోనూ సరదాగా ఉంటుంది. క్లాసులు కూడా బాగా చెప్తుంది అంటారందరూ. చిన్న వయసులో ఉన్నా అతిగా ముస్తాబవ్వకుండా సింపుల్గా ఉంటుంది. హలో అన్నాడు రవి ఆమెను చూసి. ఏమిటి ఆలోచిస్తూ నడుస్తున్నారు అంది సరళ. ఏమీ లేదండి. అయినా అన్ని పుస్తకాలు పట్టుకుని బయలుదేరారేమిటి అన్నాడు రవి ఆమె పక్కగా నడుస్తూ. రేపు 4 క్లాసులున్నాయి. వాటికి సంబంధించినవి కొన్ని, మరికొన్ని చదవడానికి. డాక్టరేట్ కోసం ప్రయత్నమా? నా మొహం. చేరి సంవత్సరమైంది. అప్పుడు ఈ రీసెర్చా? ఫీజు కట్టేశాను గనక కాంపిటేటివ్ పరీక్షలో కూర్చొని వచ్చేద్దామని. ఓహో, కలెక్టర్ కాబోతున్నారన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్. ఇక్కడ క్లాసుల పరంపర చూస్తూ ఉంటే కలెక్టర్ కాదు కదా. కాఫీ తాగడానికి కూడా టైం చిక్కడం లేదు అంది సరళ పుస్తకాలు మరో చేతిలోకి మార్చుకుంటూ. ఆమె చాలా అలసినట్టు కూడా అనిపించింది రవికి. అదేమిటండి, మా డిపార్ట్మెంట్లో క్లాసులు లేక మేం గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటున్నాం. మీరు క్లాసులు ఎక్కువైపోతున్నాయంటున్నారు. మెత్తని వాళ్ళని చూస్తే మొత్తబుద్ధి అంటారు చూడండి. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నాకంటే సీనియర్సు చాలామంది ఉన్నారు. వాళ్ళకి 2-3 క్లాసులు అప్పగించి నాకు మాత్రం దండిగా వడ్డించారు మా హెడ్. నేను కొన్ని పుస్తకాలు పట్టుకుంటాను ఇవ్వండి అన్నాడు రవి ఆమె పుస్తకాలు అవస్థపడుతూ పట్టుకోవడం చూసి. సరళ కొన్ని పుస్తకాలు అతనికిస్తూ అంది. ఈ పుస్తకాల మోత తగ్గించుకోవడానికి పిలిచాననుకోకండి. పుస్తకాల బరువు వలన సున్నితమైన ఆమె అరచేతులు ఎర్రగా కందిపోయాయి. రిక్షాలో వెళ్ళలేకపోయారా అన్నాడు రవి ఆమె చేతులు చూసి. ఇక్కడికి దగ్గరే ఇల్లు అంది సరళ నుదుటికి పట్టిన చెవట చీర కొంగుతో ఒత్తుకుంటూ. అలా ఇద్దరూ కొంత దూరం మాట్లాడుకుంటూ వచ్చేసరికి సరళ ఇల్లు వచ్చేసింది. వస్తానండి అని పుస్తకాలు ఇచ్చేసి నడవబోయాడు రవి. అదేమిటి, ఇంట్లోకి రాకుండా పోతారా ఇంతవరకు వచ్చి అంది సరళ. ఈసారి వస్తానండి. ఏం ఇప్పుడేమైనా వర్జముందా? మిమ్మల్ని ఇక్కడ కట్టి ఉంచేయం లేండి, కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోదురుగా అని అతనికి జవాబు చెప్పే అవకాశం ఇవ్వకుండా లోనికి నడిచింది సరళ. ఇంట్లోకి అడుగు పెట్టగానే షెల్ఫ్ నిండా టేబుల్ మీద కింద అస్తవ్యస్తంగా పడి ఉన్న పుస్తకాలను చూసి, మీ ఇల్లు ఒక పుస్తక ప్రపంచంలా ఉంది అన్నాడు రవి. ఉదయం క్లాస్ టైం అవ్వడంతో ఎక్కడవక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. మీరు అలా కూర్చోండి, ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళింది. ఊరికే ఎందుకు కూర్చోవడమని కింద పడి ఉన్న పుస్తకాలు తీసి బల్ల మీద దొంతిగా పెట్టాడు. ప్యారడైజ్ లాస్ట్ పేజీలు తిరిగేస్తూ కూర్చున్నాడు. సరళ ముఖం కడుక్కుని చీర మార్చుకొని వచ్చేసరికి, అయ్యో ఇవన్నీ ఎందుకు తీశారు? ఇప్పటికే మీరు వచ్చేస్తూ ఉంటే ఆపి పుస్తకాలు బరువు అప్పజెప్పాను. ఇక ఇంటికి పిలిచి ఈ పుస్తకాలు సర్దించినట్టు అవుతుంది అంది బాధపడుతూ సరళ. పర్వాలేదండి, ఈ మాత్రానికే నేను కష్టపడిపోలేదు అన్నాడు రవి. కొద్దిగా టీ తాగుదాం, ఒక 5 నిమిషాలు కూర్చుంటారా? మీరుంటే మీతో పాటు నేను తాగే అవకాశం ఉంటుంది. మీరు వెళ్ళిపోతానంటే నేను టీ తాగే అవకాశం చెడగొట్టిన వారవుతారు అంది సరళ. మీరు తమాషాగా మాట్లాడతారు. ముందర కాళ్ళకి బంధం వేసి ఏమీ తెలియనట్టే ఊరుకుంటారు. లిటరేచర్లోని స్పెషాలిటీ కాబోలు అన్నాడు రవి. థ్యాంక్స్, ఏమైనా అనుకోండి, ఇక పర్వాలేదంటూ స్టవ్ వెలిగించింది. మీరొక్కరే ఉంటున్నారా? ఏమలా అడుగుతున్నారు? మర్డర్ చేస్తారా ఏమిటి? నవ్వుతూ అంది సరళ. అమ్మో, మర్డర్లు చేసేవాళ్ళ కనిపిస్తున్నానేమిటండోయ్. ఒంటరిగా ఉండే బదులు హాస్టల్లో ఉండొచ్చు కదా. ఆ హాస్టల్లో ఉంటే ఇక చదువు అయినట్టే. గంటకొకరు వస్తారు ఏవో డౌట్స్తో. టీలో పంచదార కలుపుతూ అంది. అవునండి, అది నిజమే. అయితే మీరు ఐఏఎస్ స్టడీస్ బాగానే చేస్తున్నట్లున్నారు. చేద్దామని అనుకున్నాను కానీ మా హెడ్ నా ప్లాన్లన్నీ అప్సెట్ చేస్తున్నారు అంది సరళ టీ అందిస్తూ. అబ్బా, ఈ జూనియర్ క్లాస్ పిల్లలకి క్లాసులు చెప్పడం అంటేనే తలనొప్పి. ఒకటే గొడవ. సమంగా చెప్పనివ్వరు. వీళ్ళకి బదులు పీజీ స్టూడెంట్లకు చెప్పడం తేలిక. టీ తెచ్చుకుని రవికి ఎదురుగా కూర్చుంటూ అంది సరళ. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది సరళాదేవి. ఒంటరిగా ఉండి వంట వార్పు చేసుకుంటూ ఇన్నేసి క్లాసులు చెప్తూ కూడా ఐఏఎస్ పరీక్షకి వెళ్తున్నారు. ఆడవాళ్ళకి తెలివితేటలు ఎక్కువ అంటారు. మీరు తప్పకుండా సెలెక్ట్ అవుతారు అన్నాడు రవి టీ చప్పరిస్తూ. మీ కాంప్లిమెంట్స్కి థ్యాంక్స్. అన్నట్లు మీరు ఆడవాళ్ళకి తెలివితేటలు ఎక్కువ అంటే గుర్తొచ్చింది. ఈరోజు ఫస్ట్ ఇయర్ వాళ్లకు చిత్రమైన పోయం చెప్పాను. తలుచుకుంటుంటే ఇప్పటికీ నవ్వొస్తోంది. మీతో మాట్లాడుతూ కూర్చుంటే టైం తెలియడం లేదు. ఏమిటో చెప్పండి. నవ్వు నలుగురు పంచుకోవాలి అన్నాడు రవి విద్యార్థిలా వినయంగా కూర్చుంటూ.
పూర్వం ఇంగ్లాండ్లో సెయింట్ కీస్ అనే ఆమె చనిపోతూ ఆమె నుయ్యి మీద ఒక విచిత్రమైన మంత్రం వదిలి మరీ చచ్చిపోయింది. ఆ మంత్రం ఏమిటంటే భార్యాభర్తల్లో ఎవరు ముందుగా ఆ నూతి నీరు తాగుతారో వాళ్ళు వారి సంసారం మీద ఆధిపత్యం చెలాయిస్తారు. బావుందండి. ఆ నుయ్యి ఎక్కడుందో చెప్పండి. ఇద్దరము అవివాహితులమే కనుక బిందెడేసి నీరు తాగొచ్చేద్దాం అన్నాడు రవి నవ్వుతూ. పూర్తిగా చెప్పనివ్వండి. ఆ పక్క ఊళ్ళో ఒక ఆసామికి చర్చిలో పెళ్లి జరిగింది. దండలు మార్చుకోవడం జరగ్గానే అతను భార్యని ఆ చర్చిలోనే వదిలి పరుగు పరుగున ఆ నుయ్యి చేరుకున్నాడు. పొట్ట నిండా నీరు తాగి చర్చి చేరుకోగానే అతను తెలుసుకున్న విచారకరమైన విషయం ఏమిటంటే అతని కంటే అతని భార్య ఆ నూతి నీరు ముందుగా తాగేసిందని. అదెలా సాధ్యం? అడిగాడు రవి. అతనలా నూతి వైపు పరుగు మొదలెట్టగానే అతని భార్య తన దగ్గర ఉంచుకున్న ఆ నూతి నీటి సీసా ఎత్తి పట్టుకుని గటగటా తాగేసిందంటూ నవ్వింది సరళ. రవి కూడా ఆమెతో బాటే విరగబడి నవ్వాడు. ఇద్దరూ కొంతసేపు నవ్వుకుని కాలేజీ విషయాలు చర్చించుకున్నారు. ఏదో మాట వరుస కడిగినట్లుగా అడిగాడు రవి. గోపీనాథ్ మీకు తెలుసా? అతను తెలియకపోవడం ఏమిటి? దుర్మార్గుడు అంది సరళ ఆవేశంగా. అదేమిటండి అలా అంటున్నారు? స్కౌండ్రల్ నన్నోసారి అల్లరి చేయబోయాడు. కాస్త చనువుగా మాట్లాడతాను కదా ఆ అలుసుతో. ఈజ్ ఇట్? అన్నాడు రవి ఆశ్చర్యంగా. అమ్మాయిల్ని వల్లో వేసుకుని నాశనం చేయడం అతని హాబీ అని అతని పూర్వచరిత్ర తిరిగేస్తే తెలిసింది. ఒకరోజు ఏదో మిషమీది ఇక్కడికి వచ్చి చేయి పట్టుకున్నాడు. దవడ పగిలేలా అంటించి ఇక నుండి అటువంటి వెర్రివేషాలేస్తే చంపుతానన్నాను. ఆమె ముఖం ఎర్రబారింది అలా చెప్తుంటే. ఈడియట్! ప్రిన్సిపాల్కి చెప్పలేకపోయారా మరి? అతనితో పాటు నేను కూడా రచ్చకెక్కవలసి వస్తుందని ఊరుకున్నాను అంది తలొంచుకుని. ఆమె అలా అంటుంటే ఆమె పట్ల జాలితో గుండె కరిగిపోయింది రవికి. వస్తానండి. మీతో ఇలా గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీతో రోజుకో 10 నిమిషాలు మాట్లాడుతూ కూర్చుంటే చాలు. ఆ రోజంతా సార్థకమైనట్టే అన్నాడు లేస్తూ. నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నారు. తీరిక దొరికినప్పుడల్లా వస్తూ ఉండండి. ఒంటరిగా ఉంటున్న నాకు మీలాంటి మంచి మిత్రులు దొరకడం అదృష్టమే మరి అంది సరళ గుమ్మం వరకు వచ్చి. అమ్మాయిల్ని వలలో వేసుకుని నాశనం చేయడం అతని హాబీ. సరళాదేవి మాటలు పదే పదే రవి చెవుల్లో మారుమోగుతున్నాయి. ఈ దుర్మార్గుడు సుధనెప్పుడో ఒకప్పుడు అన్యాయం చెయ్యక మానడు. ఆమెనెలా కాపాడడం? కవిత చేతగాని సరళ చేతగాని చెప్పిస్తే అలా చేస్తే బాగోదేమో ఆలోచనల్లో పడి నడుస్తున్నాడు రవి. రవి ఆలోచనల్లో పడి నడుస్తున్నాడు. తల భారంగా ఉంది. తను ప్రాణప్రదంగా ఆరాధించే సుధ ఓహో ఎలా ప్రవర్తించింది? అంతులేని మూగవేదన అనుభవిస్తోంది మనసు. జరిగిన సంఘటన తాత్కాలికంగా మర్చిపోవాలని ఎదుట సినిమా హాల్లో నూన్ షో ఏదో ఉంటే వెళ్ళి కూర్చున్నాడు. సినిమా మొదలై చాలాసేపు అయినట్టుంది. ఏదో పాత హిందీ సినిమా. కొంతసేపు కూర్చుని బయటకు వచ్చేశాడు. కొంత దూరం నడిచేసరికి ఎదురుగా శంకరం కనిపించాడు. శంకరం ఇంటికి రవి వెళ్ళి చాలా కాలమైంది. ఏమిటోయ్ నల్లపూసైపోయావు అన్నాడు శంకరం భుజం తట్టి. క్లాసులు ఎక్కువగా ఉంటున్నాయి, తీరిక చిక్కడం లేదన్నాడు రవి గిల్టీగా ముఖం పెట్టి. ఇప్పుడు దొరికావు, ఇంటికి పదా. మీ అక్కయ్య రోజు నా ప్రాణాలు తోడేస్తోంది, నువ్వెందుకు రావడం లేదని అన్నాడు శంకరం. ఈ సమయంలోనా? సాయంత్రం వస్తానన్నాడు రవి. అదేం కుదరదు, మా ఇంటికి రావడానికి వేళాపాళ ఏమీ అక్కర్లేదులే పదా బలవంతం చేశాడు శంకరం. అతనితో వెళ్ళక తప్పలేదు రవికి. ఆ రోజు రాత్రి 9 గంటల వరకు హాయిగా గడిచిపోయింది రవికి. రవి శంకరం చదరంగమాడుతూ కూర్చున్నారు. సుగుణ మధ్యలో 2 సార్లు వచ్చి టీ ఇచ్చి వెళ్ళింది. భోజనం అక్కడ చేయకుండా వెళ్ళడానికి కుదరదంది సుగుణ. మరోసారి వస్తానన్నాడు రవి మొహమాటంగా. సుగుణ ఒప్పుకోలేదు. దీనంగా చూశాడు శంకరం వైపు. చూడు బాబు, ఇక్కడ సర్వాధికారిని సుగుణ. నాతో ట్రీటీ కుదుర్చుకున్న ప్రయోజనం ఉండదు అన్నాడు శంకరం. ఆ దంపతుల్ని చూస్తుంటే ముచ్చటేసింది రవికి. ఇద్దరూ స్నేహితుల్లా ఉంటారు. సుగుణ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే తల్లి గుర్తుకొచ్చింది రవికి. సుగుణ, కవిత, సరళాదేవి వీళ్ళందరూ లేకపోతే తను ఉండగలిగేవాడా అనుకున్నాడు. నెల రోజులు గడిచిపోయాయి. పరీక్షలు దగ్గరవుతున్నాయి కనుక క్లాసులు ఎక్కువగా ఉండడం లేదు రవికి. సరళ పరీక్షలు రాయడానికి వెళ్ళిపోయింది నెల రోజులు సెలవు తీసుకుని. ఆమె లేకపోవడం వలన స్టాఫ్ రూమ్లో కూర్చుంటే అదోలా ఉంటుంది రవికి. ఆనాటి ఇన్సిడెంట్తో సుధవైపు చూడ్డం మానేశాడు రవి. అప్పుడప్పుడు ఆమె మాటలు గుర్తుకొచ్చి బాధపడుతూ ఉంటాడు. సుధ కూడా ఆనాటి నుండి కవిత వాళ్ళ ఇంటికి రావడం మానుకుంది. కవిత పిలిచినప్పుడల్లా ఏదో సాకు చెప్పి తప్పించుకుంటోంది. రవంటే ఆమెకు కోపం ఎక్కువైంది. అతని క్లాసులకు వెళ్ళడం లేదు సుధ.
రవిని టీజ్ చెయ్యాలని గోపీనాథ్తో కావాలనే ఎక్కువగా తిరుగుతోంది. ఇక 2 రోజుల్లో ప్రిపరేటరీ హాలిడేస్ ఇచ్చేస్తారు. సెలవుల్లో చదవడానికి పుస్తకాలు తెచ్చుకుందామని కాలేజీ లైబ్రరీకి వెళ్ళాడు రవి. పుస్తకాలు చూస్తూ ఉండగా సుధ లైబ్రరీలో అడుగుపెట్టింది. ఆమెను ఒకసారి చూసి తన పనిలో మునిగిపోయాడు. సుధ రవిని చూడలేదు. వాళ్ళిద్దరి మధ్య పుస్తకాల షెల్ఫ్ ఉంది. ఇంతలో హడావిడిగా గోపీనాథ్ కూడా వచ్చాడు. సుధా, ఈరోజు నా బర్త్డే, నువ్వు సాయంత్రం 6 గంటలకి ఇంటికి రావాలి అన్నాడు మెల్లగా. అక్కడ ఇంకెవ్వరూ లేరు. లైబ్రరీయన్ దూరంగా ఉన్నాడు. అరే, ఇప్పుడు చెప్తున్నారేమిటి? ఏదైనా హోటల్లో అరేంజ్ చేయకపోయారా అంది సుధ. తీరిక లేక హోటల్లో అరేంజ్ చేయలేకపోయాను. నువ్వు తప్పకుండా ఈరోజు ఇంటికి రావాలి. ఈరోజు మాత్రం ఏదో సాకు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చెయ్యొద్దు అన్నాడు గోపి. నేను రాననలేదుగా అంది సుధ. ఇంటికి ఎప్పుడు రమ్మని పిలిచినా ఏదో చెప్పి మానుకుంటున్నావు. ఈరోజు కూడా ఏదో అభ్యంతరం చెప్తావేమోనని అని నవ్వాడు గోపి. నోనో, తప్పకుండా వస్తా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంది సుధ. 6 గంట అయ్యేసరికి రావాలని గోపి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి సుధ కూడా 2 పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయింది. రవి ఆలోచనలో పడ్డాడు. ఆ సాయంత్రం గోపి కోసం ప్రజెంటేషన్ కొనడానికి బయలుదేరింది సుధ. ఎన్నో షాపులు తిరిగి తిరిగి చివరికి టైప్ ఇన్ను, కప్లింగ్సు సెట్ 50 రూపాయలు ఇచ్చుకుంది. అవి ఆకర్షణీయంగా కనిపించాయి ఆమెకి. ప్లాస్టిక్ కేజ్లో భద్రపరిచి ఇచ్చిన వాటిని ఒకసారి తృప్తిగా చూసి బ్యాగ్లో వేసుకుంది. 6 గంటలు కావస్తుంటే గబగబా నడిచి ఆటో ఎక్కింది. ఆమె గోపి ఇల్లు చేరేసరికి 6 దాటి 5 నిమిషాలైంది. ఇంటి ముందు ఎటువంటి అట్టహాసం లేకపోవడంతో ఇంత సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడేమిటి అనుకుంటూ బెల్ నొక్కింది. గోపి తలుపు తెరిచి రోజ్ కలర్ చీరలో అప్పుడే విచ్చిన రోజా పువ్వులా మెరిసిపోతున్న సుధని చూసి ఎగిరి గంతేసినంత పనిచేశాడు. హాయ్ డియర్, వెల్కమ్ అన్నాడు పొంగిపోతూ. ఏమిటి గోపి, బర్త్డే ఇంత సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంది సుధా అతని వెనక నడుస్తూ. సింపుల్గా కాదు డియర్, ఈ రోజులో ఎంతో స్పెషాలిటీ ఉంది. అలా కూర్చో అని కుర్చీ చూపించాడు. ఇన్వైటీస్ ఎవరు రాలేదా అంది సుధ కూర్చుని. ఆమెకెందుకో అక్కడి వాతావరణం అంతగా నచ్చలేదు. ఈనాటి ఏకైక ఇన్వైటీవి నువ్వు ఒక్కరివే డార్లింగ్. కుర్చీ 2 చేతులు పట్టుకొని ఆమె మీదికి వంగబోయాడు గోపి. అతనలా వంగడంతో అప్పుడే సేవించి వచ్చిన విస్కీ వాసన సుధకి వికారం అనిపించింది. మీద పడకుండా అతన్ని వారిస్తూ, గోపి మీరు తాగారా అంది. అవును డియర్, తాగనివాడు అసలు మొగాడే కాదు నా దృష్టిలో. నువ్వేం తీసుకుంటావో చెప్పు. జిన్ కొద్దిగా తీసుకుంటావా? పోనీ లైట్గా కొంచెం కోల్డ్ బీర్ తీసుకో. యూ హ్యావ్ టు సెలబ్రేట్ ద డే విత్ ఆల్ షాంప్ అన్నాడు గోపి. అతని మాటలు లయ తప్పుతున్నాయి. విస్కీ కిక్ వలన కళ్ళు ఎర్రబారాయి. నో హాట్ డ్రింక్స్ ప్లీజ్, ఏదైనా కూల్ డ్రింక్ ఇవ్వండి అంది సుధా. ఆమెకు దిగులుగా ఉంది. గోపి ప్రవర్తన వింతగా కనిపిస్తోంది. గోపి అంత మంచివాడు కాదు. రవి మాటలు మొట్టమొదటిసారిగా ఆమె మస్తిష్కంలో మెదిలాయి. ఆమెలో కొంత వణుకు మొదలైంది. వాట్ డియర్, నీలాంటి మోడ్రన్ గర్లే ఇలా వద్దంటే ఎలా? ఆల్ రైట్, ఇది తీసుకోపోని అంటూ థమ్సప్ అందించాడు. ఆమె డ్రింక్ చప్పరిస్తూ కూర్చుంది. నేల చూపులు చూస్తూ. గోపి ఆమెకెదురుగా విస్కీ గ్లాస్తో కూర్చున్నాడు. ఆమె డ్రింక్ తాగుతోందే కానీ ఎంత త్వరగా బయటపడదామా అనే ఆలోచిస్తోంది. గోపి, ఇదిగో ఇది మీ బర్త్డే గిఫ్ట్. నేను వెళ్తానికా? డాడీతో తొందరగా వచ్చేస్తానని చెప్పాను అంది లేచి నిలబడి తెచ్చిన ప్లాస్టిక్ కేస్ అతనికి అందిస్తూ. గోపి కూడా లేచి నిలబడ్డాడు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న అవకాశం చేయి దాటిపోతుంది అనిపించింది అతనికి. చిదిమితే పాలు కారేలా ఉండే ఆమె చెక్కిళ్ళని ముద్దులతో ముంచెయ్యాలని, పువ్వులాంటి ఆ లేత శరీరాన్ని మనసారా అనుభవించాలని అతను ఎన్నాళ్ల నుండో మదనపడుతున్నాడు. అందినట్టే అంది తప్పించుకుంటోంది సుధ. అందుకే బర్త్డే అని అబద్ధం చెప్పి రప్పించాడు సుధని. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిందంటే వేసుకున్న ప్లాన్ అంతా వృధా అయినట్టే. గిఫ్ట్ అందిస్తూ చాచిన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు ఇవ్వవలసిన గిఫ్ట్స్ వేరే ఉన్నాయి డార్లింగ్, నేనే తీసుకుంటా అంటూ బలంగా ఆమెను తన దగ్గరగా లాక్కున్నాడు. అనుకోని ఈ సంఘటనకి సుధ కంగుతింది. గోపి, ఏమిటిది అంది గట్టిగా. ఆమెకి దుఃఖం ముంచుకొస్తోంది. గోపి అలా ప్రవర్తిస్తాడని ఆమె ఊహించుకోలేకపోయింది. ఏమిటో నీకు తెలుస్తుందిగా అంటూ 2 చెంపల్ని అరచేతుల్లో బంధించి వణుకుతున్న ఆమె పెదవుల్ని అందుకోబోయాడు. ఛీ మూర్ఖుడా, చాచి చెంప మీద కొట్టింది సుధ. అప్పుడు ఆమె విద్యార్థిని కాదు, అతను అధ్యాపకుడు కాదు, ఆమె ప్రేయసి కాదు, అతను ప్రియుడు కాదు. అతను భయంకరమైన వ్యాఘ్రం, ఆమె బీతహరిణి. ఐ డోంట్ లీవ్ యూ టుడే అంటూ ఆమె నడుముని గట్టిగా బంధించాడు. యూ డెవిల్, నన్ను మోసం చేసి ఆమె పెనుగులాడుతోంది.
అవును, మోసం చేశాను. నిన్ను అనుభవించాలనే నాటకమాడాను. గోపి ఎడమ చెయ్యి ఆమె నడుముని ఒడిసి పట్టుకుంది. కుడి చెయ్యి ఆమె పార్ట్స్ కోసం వెతుకుతోంది. ఆమె 2 చేతులు అతని చేతిని ప్రతిఘటిస్తున్నాయి. ప్లీజ్ లీవ్ మీ గోపి, ఆమె దీనంగా అంది. కళ్ళంట ధారగా నీరు కారుతోంది. నో నో అంటూ 2 చేతుల్లో ఆమెను బంధించి ఆమె మెడ కింద గెడ్డమాంచాడు. అతనలా మెడ క్రిందుగా చుంబిస్తూ ఉంటే జుగుప్సతో ఆమె ఒళ్ళు చచ్చిపోతోంది. లీవ్ మీ గోపి, ఆమె గొంతు కీచుమంది. పాము నోటిలో పడి గిజగిజలాడుతున్న కప్ప ఆర్తనాదంలా ఉంది ఆమె గొంతు. మిస్టర్ గోపీనాథ్, సింహగర్జన్ లాంటి రవి పిలుపుతో తుళ్ళిపడ్డాడు గోపి. తలుపు తెరుచుకొని గుమ్మం దగ్గరే నిలబడ్డాడు రవి. కోపంతో అతని ముఖం ఎర్రబారింది. ఉలిక్కిపడి సుధను వదిలేశాడు గోపి. రవి, ప్లీజ్ సేవ్ మీ, ఏడుస్తూ రవి కాళ్ళని చుట్టేసుకుంది సుధ. అనుకోని ఈ సంఘటనకి అప్రతిభుడయ్యాడు గోపి. సుధని చూసిన మైకంలో తలుపు బోల్ట్ వెయ్యనందుకు తనను తానే నిందించుకున్నాడు. రవి, యూ గెట్ అవుట్, బిగ్గరగా అరిచాడు గోపి. ఈరోజు నిన్నెవ్వరూ నా నుండి తప్పించలేరంటూ రవి కాళ్ల దగ్గరున్న సుధ చేతిని అందుకోబోయాడు. కామం, క్రోధం మనిషిని పశువు కంటే హీనంగా మారుస్తాయేమో. యూ ఈడియట్, సరళాదేవి చెయ్యి రుచి చూసి కూడా ఇంకా ఇటువంటి పనులకు పూనుకుంటావా? గోపి మెడ కింద చెయ్యి పెట్టి బలంగా తోశాడు రవి. 4 అడుగులు వెనక్కి తుళ్ళిపడ్డాడు గోపి. గోపీనాథ్ కాబట్టి సరిపోయింది. మరొకరెవైనా అయి ఉంటే ఆ విసురుకి వెనక గోడకి కొట్టుకోవలసిందే. దెబ్బతిన్న పులిలా ఉగ్రుడయ్యాడు గోపి. రవి సుధని బుజ్జగించి లేపుతూ ఉండగా అతని మీదికి లంఘించాడు గోపి. వారిద్దరూ పెనుగులాడుతుంటే గుడ్ల నీరు కూకుని చూస్తూ నిలబడిపోయింది సుధ. గోపీనాథ్ స్వతహాగా బలిష్ఠుడైన రవి ముందర అతని బలం దిగదుడిపే అయింది. ఈ క్షణంలో నిన్నేమైనా చెయ్యగలను, కానీ చంపకుండా విడిచిపెడుతున్నానంటే నీ అదృష్టమే అనుకో. ఇక నుండైనా నీ డర్టీ గేమ్స్ మానుకో అంటూ బలంగా తోశాడు రవి గోపిని. గోపి నేలకరుచుకొని పడిపోయాడు. నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడి ఉన్న సుధని తీసుకుని గబగబా బయటికి నడిచాడు రవి. చీకటి పడింది. ఆ పరిసరాల్లో ఎవరూ తమని గమనించినందుకు తృప్తిగా నిట్టూర్చి ఆటోను పిలిచి ఎక్కేశాడు రవి సుధతో. సుధ ఏమీ మాట్లాడకుండా అతని పక్కన కూర్చుంది. ఆటో బయలుదేరిన తర్వాత అన్నాడు రవి, ఇదేమీ నా ప్లాన్ కాదు. లైబ్రరీలో మీ సంభాషణ వినవలసొచ్చింది. అతనిలా ప్రవర్తిస్తాడని అనుమానంతో మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చాను. 6 గంటలవుతుండగా క్షమించండి. ఆమె కొంగు నోటికి అడ్డంగా పెట్టుకుని ఏడుస్తోంది. రవి అలా అనడంతో నీరు నిండిన కళ్ళతో అతన్నోసారి చూసి తలదించుకుంది. ఆమెను చూస్తూ ఉంటే జాలి కలిగింది రవికి. చచ్చిన పాముని చంపుతున్నట్లవుతుంది ఇంకా ఆమెనేమైనా అంటే. ఇల్లు చేరే వరకు మౌనంగా ఉండిపోయాడు రవి. ఆటోలోంచి దిగి ఆమె వైపు చూశాడు. ఉల్లాసంగా కాంతులీనే కళ్ళు ఎర్రబారి పొంగి ఉన్నాయి. కళకళలాడే ముఖం నిస్తేజంగా ఉంది. మీరు కూడా దిగండి, కొద్దిగా రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు అన్నాడు రవి. దిగాలా మానాలా అనే సందిగ్ధంలో ఉన్న సుధని చూసి ఆమె చీర పూర్తిగా నలిగి ఉంది. లేచి సర్దుకుని మౌనంగా అతన్ని అనుసరించింది. మీరు నా రూమ్లో కూర్చోండి, కవితని పిలుస్తాను అన్నాడు రవి. ఆమె అట్లాగే అన్నట్లు తలూపింది. సుధని అటువంటి స్థితిలో చూసేసరికి గుండె చెరువైపోయింది కవితకి. జరిగిందంతా క్లుప్తంగా చెప్పి కవితను తీసుకునొచ్చాడు రవి. కవితను చూడగానే ఆమె మీద వాలిపోయి బావురుమంది సుధ. అంతవరకు బిగబట్టుకుని కూర్చున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆమెనెలా ఓదార్చాలో అంతు పట్టలేదు రవికి, కవితకు. అర్ధగంట తర్వాత కొద్దిగా తేరుకుంది సుధ. ముఖం కడుక్కుని కవిత ఇచ్చిన చీర మార్చుకుంది. ఆ రాత్రికి తన దగ్గరే ఉండిపోమ్మంది కవిత సుధని. మొదట వారించిన చివరికి అంగీకరించింది సుధ. సుధ వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడానికి ఎదురింటికి వెళ్ళింది కవిత. కవిత వెళ్ళిన తర్వాత అంది సుధ రవిని ఉద్దేశించి, నన్ను క్షమించగలరా మాస్టారు? సుధ ఆ మాట నెల రోజుల క్రితం అని ఉంటే ఎగిరి గంతేసేవాడే రవి. కానీ ఆనాటి సంఘటనతో అతని మనసు విరిగిపోయింది. ఒక అమాయకపు స్త్రీకి అన్యాయం జరుగుతోందని ఆమెను కాపాడాడు గాని ఆమె పట్ల ప్రేమతో కాదు. అనుక్షణం గుర్తుకొస్తూ అతని మనసులో తిష్ట వేసుకుని కూర్చున్న సుధ లేదిప్పుడు. అయినా ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక అన్నాడు, నన్ను మీరేం చేశారని క్షమాపణ కోరుతున్నారు? నేను మిమ్మల్ని ఎన్నోసార్లు హర్ట్ చేశాను అంటుండగా ఆమె గొంతు బొంగురుపోయింది. అలా ఎందుకు అనుకుంటున్నారు? నేనే కొంత చొరవ తీసుకున్నానేమో అన్నాడు రవి ఓదార్పుగా. ఏదో అనాలనుకున్న సుధా కవిత రావడంతో మౌనం వహించింది. డిన్నర్కి రవిని కూడా ఆహ్వానించింది కవిత. శంకరం వాళ్ళ ఇంటికి వెళ్ళాలని తప్పించుకుని బయటపడ్డాడు. రవి కవితల సహచర్యంలో సుధా కొద్ది రోజుల్లోనే కోలుకొని మామూలు మనిషి కాగలిగింది. రవి మామూలుగా ఆమెతో మాట్లాడుతున్నాడు కానీ ఇదివరకట్లా సుధని చూసినప్పుడల్లా అతని మనసు చలించడం లేదు. సుధ మాటలు ఇదివరకటిలా అతని మానస వీణని మీటలేకపోతున్నాయి.
ఆ రోజు ఆద్రా బాద్రాగా వచ్చింది సుధా. రవి, ఈరోజు పత్రిక వాళ్ళ దగ్గర నుండి నా కథకి పారితోషికం వచ్చింది. ఆ రోజు పార్టీ అడిగారు కదా, ఏమివ్వాలో ఇప్పుడు చెప్పండి అంది సుధా. రవి జాలి మూడ్లో కనిపించినప్పుడు అతని రవి అంటుంది సుధా. అతను సీరియస్గా ఉన్నప్పుడు మాస్టారు అంటుంది. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఫైనల్ అకౌంట్స్తో కుస్తీ పడుతున్న కవిత సుధ గొంతు విని రవి గదిలోకి వచ్చింది. పుస్తకం కలం చేత్తో పట్టుకొని, పరీక్షలు వారం రోజులున్నాయి. కవిత అకౌంటెన్సీ మీద ఎక్కువగా శ్రద్ధ వహిస్తోంది. అది ఆమె వీక్ సబ్జెక్ట్ గనక. ఏమిటే సుధా, పార్టీ అంటున్నావు అంది కవిత. నా కథకి ప్రైజ్ మనీ ఈరోజు వచ్చింది. ఈరోజు మాస్టారు పార్టీ అడిగారు కదూ, ఏం కావాలో అడుగుతున్నా అంది సుధా. మాస్టారు, బెటర్ లేట్ దాన్ నెవర్, అడగండి ఏం కావాలో అంది కవిత టేబుల్ మీదకి ఎగిరి కూర్చుంటూ. ఏదైనా మంచి సంఘటన జరిగిన వెంటనే సెలబ్రేట్ చేసుకోవడంలోని ఆనందం అది పాతదైన తర్వాత చేసుకుంటే ఉండదనుకుంటా అన్నాడు రవి గుంబనంగా. సుధకి తగలవలసిన చోటే తగిలాయి అతని మాటలు. చిన్నబుచ్చుకొని తలదించుకుంది. అది గమనించి అన్నాడు రవి, మీ పరీక్షలు వారం రోజులున్నాయి. చదువు మానేసి ఇలా పార్టీలు పబ్బాలు చేసుకుంటూ కూర్చుంటే మిమ్మల్ని అనకపోయినా నన్నంటారందరూ బుద్ధి లేదు అని. కనుక పరీక్షలైన తర్వాత ఆలోచిద్దాం పార్టీ గూర్చి. కొంత చర్చ జరిగిన తర్వాత అరకాపల్లిలోని బొజ్జన్న కొండకి పిక్నిక్ కన్ఫర్మ్ చేసుకున్నారు ముగ్గురు కలిసి. శంకరం, సుగుణ కూడా వస్తారన్నాడు రవి. సుధా వాళ్ళ నాన్నగారిని అడిగి కారు తెస్తానంది. కావలసినవన్నీ వాళ్ళ ఇంటి నుండి ప్యాక్ చేయించి తెస్తానంది. ఈ బ్యాలెన్స్ షీట్ టాలీ చేయలేక చేస్తున్నాను, కాస్త చూస్తారా మాస్టారు అంటూ పుస్తకం అతని ముందు పెట్టింది కవిత. ఈ ప్రాబ్లం ట్రయల్ బ్యాలెన్స్ వేసుకోకుండా ఎందుకు చేశారు? సస్పెన్స్ అకౌంట్ ఉంటుంది దీనిలో అన్నాడు రవి. టెక్స్ట్ బుక్లోని ప్రాబ్లమ్స్ అన్నీ అతనికి గుర్తుంటాయి. బ్యాలెన్స్ షీట్ టాలీ చేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టలేదు రవికి. అతనలా చిటికెలో సాల్వ్ చేసి ఇస్తూ ఉంటే అతన్నే చూస్తూ ఉండిపోయింది సుధా. మా కవిత చాలా లక్కీ మాస్టారు అంది. ఎందుకని అన్నాడు రవి. మీలాంటి పండితులు అందుబాటులో ఉండడం. నాకు చూడండి, ఏదైనా డౌట్ వచ్చిందంటే మైల్ దూరం నడిచి రావాలి అంది సుధా నవ్వుతూ. మీ ఇంటిలో ఒక పోర్షన్ అద్దెకిద్దు గాని మాస్టర్కి ఫైనల్ ఇయర్లో అంది కవిత కూడా నవ్వేస్తూ. నా హృదయంలోనే చోటిచ్చాను అనుకుంది సుధా. ప్రాబ్లమ్స్ సులభంగా సాల్వ్ చేయడానికి కొన్ని చిట్కాలు చెప్పాడు రవి. పరీక్షలైపోయాయి. సుధా, కవిత బాగా రాశారు. తల మీద నుండి ఒక బరువు తొలగినట్టు ఫీల్ అయ్యారిద్దరూ. ఆదివారం శంకరానికి వీలవుతుందని ఒక ఆదివారం పిక్నిక్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. శంకరాన్ని, సుగుణని ఆ ముందు రోజు రాత్రికే వచ్చేయమని బలవంతం చేసింది కవిత. ఇంటికి తాళం వేసి శనివారం సాయంత్రం వచ్చేశారు శంకరం, సుగుణ బాబుని తీసుకుని. అందరినీ వాళ్ళ ఇంటికి వచ్చేయమంది సుధా. రాత్రికి వాళ్ళ ఇంట్లో ఉండి ఉదయాన్నే అనకాపల్లి పోదామంది. అందుకు కవిత ఒప్పుకోలేదు. భోజనాలు పడకలు తమ ఇంట్లోనేనంది. బిక్కుబిక్కుమంటూ ఉండే ఇల్లు కొంత కోలాహలంగా ఉంది. బామ్మగారు ముచ్చటపడ్డారు. సుగుణ బామ్మగారికి వంటలో సాయం వెళ్ళింది. బామ్మగారు వద్దని వారించినా వినకుండా కూరలు తరగడం, కొబ్బరి కోరడం మొదలైన పై పనులు చేస్తోంది. కవిత అల్మరాలోని రబ్బరు బొమ్మలు కొని తీసి బాబు ముందుంచింది. బాబు ఆటలో పడ్డాడు. వాడకం లేక మూలపడి ఉన్న క్యారమ్స్ తీసింది కవిత. మధ్య హాల్లో తివాసీ పరిచి బోర్డు అరేంజ్ చేసింది. కాఫీ టిఫిన్లు పూర్తి చేసుకుని బోర్డు దగ్గర కూర్చున్నారు నలుగురు. రవి, శంకరం ఒక పార్టీ, సుధా, కవిత ఒక పార్టీ అని ప్రపోజ్ చేశాడు శంకరం. మాది వీక్ పార్టీ అయిపోతుంది, నేను సరిగ్గా ఆడలేను అంది సుధా. అయితే మీరు మా ఛాంపియన్కి పార్ట్నర్ అవ్వండి, నేను కవిత గారు ఒక పార్టీ అన్నాడు శంకరం. సంతోషంగా తల పంకించింది సుధా. కవిత, శంకరం బాగా ఆడుతున్నారు. సుధా అసలు షూర్ కాయిన్సే మిస్ అయ్యేది. రవి ఎంత బాగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. మొదటి బోర్డు కవిత వాళ్ళు గెలిచారు. తర్వాత మరి సుధ మీద ఎక్కువగా ఆధారపడకుండా ఇంచుమించు సింగిల్ హ్యాండెడ్గా ఆడినట్టే ఆడి వరుసగా 4 బోర్డులు గెలిచాడు రవి. మెస్మరిజం చేసినట్టుగా కాయిన్స్ తను ఊహించని విధంగా పాకెట్లో పడేస్తూ ఉంటే చిత్రంగా చూస్తూ ఉండిపోయింది సుధ. గెలిచినందుకు కాకపోయినా రవితో కలిసి గెలిచినందుకు ఆమె మనసు పరవళ్ళు తొక్కింది. వాడు మా కాలేజీ ఛాంపియన్, వీడికి బెజవాడ అప్పారావు అనే టైటిల్ కూడా ఉండేది అన్నాడు శంకరం తామోడినందుకు కన్సోల్ చేసుకుంటూ. మాస్టారు, మీరింత బాగా ఆడతారని తెలుసుంటే ఈ బోర్డునిలా తుప్పుపట్టనిచ్చేదాన్ని కాదంది కవిత రవిని మెచ్చుకుంటూ. 9 గంటలు కావస్తూ ఉండగా సుధను తీసుకుని వెళ్ళడానికి వాళ్ళ కారు వచ్చింది. ఉదయం 10 గంటలకి కారు తీసుకుని వస్తానని చెప్పి సుధా వెళ్ళిపోయింది. చాలా కాలానికి బామ్మగారికి మాట్లాడడానికి ఓ వ్యక్తి దొరికింది.
ఇప్పటి ధరలు ఎలా మండిపోతున్నాయో, తమ రోజుల్లో ఎలా ఉండేవో చెబుతున్నారు. మళ్ళా ఆ రోజులు వస్తాయంటావా అమ్మాయి అని అడిగారు సుగుణని. ఆ రోజులు మరి రావు బామ్మగారు. అయినా ఇప్పుడు డబ్బు విలువ కూడా తగ్గింది కదా. అప్పుడు 40 రూపాయలు సంపాదించగలిగేవాడిప్పుడు 400 తెచ్చుకుంటున్నాడు అంది సుగుణ. ఎంతైనా చెప్పు కానీ అవి మాత్రం చవక రోజులు. ఆయన 30 రూపాయల సంపాదనతో హాయిగా గడిచిపోయేది మాకు. బంగారం ధర చూడు ఎలా మండిపోతోందో. ఈ ఇల్లు కట్టడానికి డబ్బు సరిపోకపోతే మా అబ్బాయి నా బంగారం 10 తులాలు 200 చొప్పున అమ్మేశాడు. ఇప్పుడు తులం 2000 నిట్టూరుస్తున్నారావిడ. వాళ్ళ మాటలు రవి రూములో నిద్రకు ఉపక్రమిస్తున్న మిత్రులిద్దరికీ సన్నగా వినపడుతున్నాయి. నవ్వుకుంటూ పడుకున్నారిద్దరూ. అమ్మాయి నిన్నో మాట అడగాలనుకుంటున్నారన్నారు బామ్మగారు చెవిలో చెప్తున్నట్లుగా. అడగండి అంది సుగుణ నవ్వుతూ బాబుని జోకొడుతూ. అబ్బాయి బుద్ధిమంతుడు, మా కవితకి మాట్లాడితే బాగుండదు. ఆవిడ మాటలు రవిని ఉద్దేశించి అన్నవేనని తెలుసు సుగుణకి. కవిత చామన ఛాయ అయినా కళకళ్లాడే ముఖం, అందమైన కనుబొమలు, చక్కని శరీర సౌష్ఠవం ఆమెను ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. కవిత అలా చనువుగా కలివిడిగా మాట్లాడుతుంటే ఎంతో ముచ్చటనిపిస్తుంది సుగుణకి. రవికి తగ్గ జోడి అనుకుని బాగుంటుంది బామ్మగారు అంది. ఈ సెలవుల్లో కాకినాడ వెళ్తే మా వారితో చెప్తాను అనుకుంటూ నిద్రకు ఉపక్రమించారు బామ్మగారు. రవి కవిత కలిసి నడిచి వెళ్తుంటే ముచ్చటైన జంట అనుకుని సంబరపడుతుంటారావిడ. కొత్తలో రవితో కవిత అంత చనువుగా తిరగడం సమర్థించలేకపోయేదావిడ మనస్సు. కానీ నిండైన రవి ప్రవర్తన చూసిన తర్వాత వాళ్ళని పట్టించుకోవడం మానేశారావిడ. రవిని నిజంగా తన మనవడిలాగే చూసుకుంటున్నారు. రవి కవితల పెళ్లి గూర్చి ఆలోచిస్తున్న ఆవిడ తెలియకుండానే నిద్రలోకి జారిపోయారు. ఎండాకాలమైనా ఆకాశం మబ్బు పట్టి ఉండడం వల్ల అట్టే ఎండగా లేదు. 11 అవుతుండగా సుధ వచ్చింది. సుధ వచ్చేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు భోజనాలు ముగించుకొని. కావలసినవన్నీ సుధా తీసుకొస్తానని చెప్పడం వలన కవిత వాళ్ళు ఏమీ సర్దుకోనవసరం లేకపోయింది. ఫ్రంట్ సీట్లో రవి శంకరం కూర్చున్నారు డ్రైవర్ పక్కన. కవిత సుగుణ సుధా వెనక సీట్లో కూర్చున్నారు. బాబు సుధ ఒడిలో కూర్చున్నాడు. వాళ్ళలా కారులో వెళ్తూ ఉంటే కవిత రవిల పెళ్లి జరిగి కవితని రవి తీసుకెళ్తున్నట్టు అనిపించింది బామ్మగారికి. విశాఖ పొలిమేరలు దాటుతుండగా సుధ ఒడిలో కూర్చున్న బాబు ముందు సీట్లోకి వెళ్తానని గొడవ చేయడం మొదలెట్టాడు. రవి వెనక్కి తిరిగి బాబుని తనకిచ్చేయమన్నాడు. సుధ కొద్దిగా వంగి బాబును అందిస్తుండగా ఆమె పైట భుజం మీద నుండి జారి మోచేతి మీద పడింది. పచ్చని ఆమె శరీర సంపద రవి దృష్టి నుండి తప్పించుకోలేకపోయింది. సుధ సిగ్గుతో తలదించుకొని కూర్చుండిపోయింది పైట సరిచేసుకుని. కవిత సుగుణ వెనక్కి పరిగెడుతున్న మామిడి తోటల్ని చెరుకు పొలాల్ని చూస్తూ కూర్చున్నారు. మార్చి నెల కనుక మామిడి తోటలన్నీ పిందెలు కాయలతో నిండి ఉన్నాయి. అలా ప్రయాణం చేయడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కవితకి. మధ్యలో ఏదో ఊరొస్తే కారాపించి అక్కడ బడ్డీ హోటల్లో అందరికీ టీ ఇప్పించాడు రవి. శంకరం సిగరెట్ వెలిగించుకుని రవికి కూడా ఆఫర్ చేశాడు. మీకున్న అలవాటు చాలదా, పాపం రవికి కూడా ఎందుకు అలవాటు చేస్తారు అంది సుగుణ. మనం సిగరెట్ కాలుస్తున్నామని గుర్తించగలిగే వరకు కాలుస్తే పర్వాలేదోయ్, ఎటొచ్చి అది మనని కాల్చేయకుండా చూసుకోవాలి అన్నాడు వేదాంతిలా పోసు పెడుతూ శంకరం. కరెక్ట్ అక్కయ్య గారు, ఇంత చక్కటి కొటేషన్ చెప్పినందుకు వీడికి ఎన్ని మార్కులు ఇవ్వమంటారు అన్నాడు రవి నవ్వుతూ. ఎక్కడో విని కాపీ కొట్టేశారు, మార్కులు ఎందుకు? సుగుణ కూడా నవ్వింది. కాపీ అంటే గుర్తొచ్చింది, గిరీశం గారు ఏమన్నారో తెలుసా? పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ అని. వచ్చే జన్మలో వీడెక్కడ దున్నపోతై పుడతాడో అని వీడి చేత అప్పుడప్పుడు ఇలా బలవంతంగా సిగరెట్ తాగిస్తుంటానన్నాడు శంకరం. వారిద్దరూ అలా పోట్లాడుకుంటుంటే కవిత సుధా విరగబడి నవ్వుకున్నారు. మీతో వాదించాలంటే ఆ బ్రహ్మదేవుడు దిగిరావాలి, మూతి ముడుచుకుంది సుగుణ. బ్రహ్మదేవుడు వాదనల్లో స్పెషలిస్ట్ అని ఏ శాస్త్రంలోనూ లేదే అన్నాడు శంకరం సుగుణని మరింతగా ఉడికిస్తూ. అతని మాటలకి సుగుణ కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. అనకాపల్లి మరో 10 నిమిషాల్లో చేరుకుంటారనగా కారు వెనుక చక్రం ఒకటి పంచర్ అయింది. మీ ఇద్దరి పోట్లాట చూసి కారు హఠం చేసుకుని కూర్చుంది అన్నాడు రవి నవ్వుతూ. ఉస్సూరంటూ దిగారందరూ. డిక్కీలోంచి స్పేర్ టైర్ తీశాడు డ్రైవర్. అతను జాకీ వేస్తూ ఉండగా హెల్ప్ కావాలా అన్నాడు రవి. అక్కర్లేదండి, 10 నిమిషాల్లో కార్ రెడీ అయిపోతుంది అన్నాడు డ్రైవర్. ఆడవాళ్ళు ముగ్గురు పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్లారు. గుత్తులు గుత్తులుగా వేళ్లాడుతున్న కాయల్ని చూసి బాబు చేతులు చేర్చాడు కాయలు అందుకోవడానికి. సిగరెట్ వెలిగించుకొని వాళ్లను అనుసరించాడు శంకరం. రవి కారు దగ్గరే ఉండిపోయాడు. సుగుణ వారిస్తున్నా వినకుండా కవిత సుధా చెరో కాయ కోశారు. వీళ్లను చూసి మాలి పరుగు పరుగునొచ్చాడు.
కాయలు కోసినందుకు మండిపడ్డాడు. శంకరం అతన్ని సముదాయించి పంపేశాడు. కొద్దిగా గడ్డి మొలిచిన స్థలం చూసుకుని కూలబడ్డారందరూ. సుధా పళ్ళు కోయడానికి తెచ్చిన చాకుతో 2 కాయల్ని ముక్కలు చేసింది. సాల్ట్ ఉంటే బాగుండేది అంది కవిత. మాలిని పిలిచి అడుగుదామా అంది సుధ నవ్వుతూ. కాయలు కోసింది చాలక సాల్ట్ కూడా అడిగితే ఆ దుడ్డుతో 4 మొత్తులు మొత్తుతాడు అంది సుగుణ. ఒక్కొక్కరికి 2 ముక్కలిచ్చి 4 ముక్కలు తీసుకుని రవి దగ్గరికి వెళ్ళింది సుధ. మీ పార్టీ మామిడికాయ ముక్కలతో ప్రారంభమా అన్నాడు రవి ఒక ముక్క తీసుకుని. సుధ నవ్వి అంది, మరో ముక్క తీసుకోండి. అమ్మ వద్దండి, చచ్చేంత పులుపుగా ఉంది అన్నాడు రవి కళ్ళు మూసుకుంటూ. టైరు రీప్లేస్ చేయడం అయింది. కారు బయలుదేరింది. అరకాపల్లి చేరేసరికి 1 గంట దాటింది. ఈరోజు ఎండ లేదు, మనం అదృష్టవంతులమన్నాడు శంకరం. కారు బొజ్జన్న కొండ చేరింది. ఎదురుగా సత్యనారాయణ కొండ ఉంది. ముందు అక్కడికి వెళ్ళొచ్చాక బొజ్జన్న కొండ ఎక్కుదాం అంది సుగుణ. సత్యనారాయణ కొండ ఎక్కి దిగేసరికి కాళ్ళు నొప్పులని కూలబడ్డారు కవిత, సుధా. అమ్మో, మళ్ళా ఈ కొండ ఎక్కలేం బాబు అంది సుధ కాళ్ళు నొక్కుంటూ. ఈ కొండ ఎక్కడం అంత కష్టమనిపించదు, పదండి అన్నాడు రవి. అయిష్టంగానే లేచారిద్దరూ. టైరు బాగు చేయించి తీసుకుని రమ్మని డ్రైవర్కి డబ్బులు ఇచ్చింది సుధ. డిక్కీలోని సామాన్లు దించేసి కారు తీసుకుని వెళ్ళిపోయాడు డ్రైవర్. అసలు నడవడానికే సత్తువలేదు, ఇక ఈ లగేజ్ ఎలా మోస్తాం అంది కవిత. అక్కడే తిరుగుతున్న పనిపిల్లాడొకడిని పిలిచి బాస్కెట్లు 2 అతనికి ఇచ్చాడు శంకరం. ఫ్లాస్కులు 2 తమ మెడలో వేసుకున్నాడు. రవి బాబునెత్తుకున్నాడు. మెట్ల పక్కనే ఉన్న 100 వరహాల పువ్వులు కోస్తూ ఎక్కసాగారు కవిత, సుధ. ఇంత వాళ్లైనా మీలో అల్లర్తనం పోలేదంది సుగుణ వాళ్ళలా పూలు కోస్తుండడం చూసి. పర్వాలేదు, కోసుకొనియండి, ఇక్కడెవ్వరూ ఏమీ అనరన్నాడు వెనకనే వస్తున్న రవి. విశాలమైన గుహ ఒకటి చూసుకొని బ్లాంకెట్ పరుచుకొని కూర్చున్నారు. పనిపిల్లాడికి డబ్బులు ఇచ్చి పంపేశాడు శంకరం. సుధి, ఇక ఇంధనం పడితేనే గాని బళ్ళు కదలవు అంది కవిత సుధ పక్కనే చతికిలబడుతూ. తినడాలు పూర్తయ్యాక గుహలు చూడ్డానికి బయలుదేరారు. దూరంగా శారదా నది కనిపిస్తోంది. నీరు ఎక్కువగా లేకపోవడం వలన అక్కడక్కడ ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో ఏమీ ఎరగనట్టు ప్రశాంతంగా ప్రవహించే శారద వర్షాకాలంలో విజృంభించి పల్లపు ప్రాంతాలన్నింటినీ ముంచివేస్తుంది. ఇంచుమించు ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఆ నదిని సార్ ఆఫ్ అనకాపల్లి అనరు. ఆ ప్రాంతం ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉండడానికి కారణం శారదా నది. రవి తను పనిచేసిన రోజుల్లో కూర్చునే ప్రదేశంలో కూర్చుని తనక్కడ గడిపిన కాలాన్ని తలుచుకుంటున్నాడు. మాస్టారు, ఏమిటిలా ఒంటరిగా కూర్చున్నారంటూ వచ్చింది సుధా. ఇక్కడ కూర్చుంటే గడిచిన కాలం అంతా గుర్తుకొస్తోంది అన్నాడు రవి. అయితే నేను కూడా గుర్తుకొస్తుంటాను అంది సుధ కుతూహలంగా. వీళ్ళంతా ఏరి అన్నాడు మాట మారుస్తూ. కాళ్ళు నొప్పులంటూ అక్కడే కూలబడిపోయారు అంది సుధ. రవితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం దొరికినందుకు మురిసిపోయింది. సెలవుల్లో రవి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడని తెలుసు ఆమెకు. తన మనసులోని మాట ఎలాగైనా రవితో చెప్పయ్యాలి. ద్వేషంలోంచి పుట్టిన ప్రేమ సహజంగా జనించే ప్రేమ కన్నా ఎన్నో రెట్లెక్కువ. రాను రాను ఆమె హృదయంలో రవికి స్థానం ఎక్కువవుతోంది. రవిని విడిచి ఉండలేని స్థితికొచ్చింది సుధ. రవి, నేను చాలా దురదృష్టవంతురాలిని అంది సుధ. ఎందుకని అలా అనుకుంటున్నారు అన్నాడు రవి సూటిగా. ఆమె మాటలు వింతగా తోచాయి. ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. బహుశా స్త్రీగా పుట్టడం వల్ల కాబోలంటుండగా ఆమె గొంతు జీరబోయింది. చూడండి సుధా, మీరేదో లోపల ఊహించుకొని బాధపడుతున్నారు. ఆడవారై పుట్టినంత మాత్రాన అలా బేలతనం కూడదు. ఎందుకలా బాధపడుతున్నారో చెప్పండి అన్నాడు రవి. అన్నాడే కానీ అతని మనసెందుకో దిగులుగా మూలిగింది. గోపీనాథ్ ఆమెకి ఏమైనా అన్యాయం చేశాడా అనుకున్నాడు. ఇంతలో శంకరం వచ్చాడు. ఏమిటో ఇక్కడే ఉండిపోయావంటూ. ఇద్దరు కొంత గిల్టీగా ఫీల్ అయ్యారు అలా ఏకాంతంగా కూర్చున్నందుకు. అబ్బే ఏమీ లేదు, ఇక్కడ కొన్నాళ్ళు వెలగబెట్టాను కదా, అప్పటి కాలాన్ని నెమరవేసుకుంటున్నా అన్నాడు రవి లేచి నిలబడి. 4 అయింది, ఇక బయలుదేరదామా అన్నాడు శంకరం. మార్కెట్ చూడమా మరి అంది సుధా వాళ్ళ వెనకనే నడుస్తూ. మార్కెట్ అంతా బెల్లంతో నిండి ఉంటుంది, ఏం చూస్తాం లెద్దురు అన్నాడు రవి. వాళ్ళు కొండ దిగేసరికి డ్రైవర్ కారు తీసుకుని వచ్చాడు. చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాను అని సుధా, ఏం చెప్పాలనుకుందోనని రవి ఇద్దరూ మదన పడుతూ కూర్చున్నారు కారులో. శంకరం, సుగుణ బాబుని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగిపోయారు. మీ ఇద్దరూ కలిసి తప్పకుండా ఓసారి మా ఇంటికి రావాలి అంది సుగుణ కవిత సుధలను ఉద్దేశించి. ఒకసారి కాదు, చాలాసార్లు వస్తాం అంటూ నవ్వింది సుధా. రవిని కవితని ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయింది సుధా. మర్నాడు సాయంత్రం వచ్చింది సుధా. ఆమె వచ్చేసరికి రవి లేడు. కవిత ఏదో డిజైన్ కుట్టుకుంటూ కూర్చుంది.
హాయ్ సుధీ అంది ఆమెను చూసి. అబ్బా ఏం సెలవులో, కానీ చచ్చిపోతున్నాం, ఏమీ తోచడం లేదంది సుధా కవిత పక్కన కూర్చుంటూ. అందుకే సెలవుల్లో కాకినాడ పోతున్నా అంది కవిత. ఇది అన్యాయమే, నేను ఒంటరిగా బోరు కొట్టి చచ్చిపోతాను. మా బామ్మ తప్పకుండా వెళ్ళాలంటోంది. మమ్మీని డాడీని చూసి చాలా కాలమైంది. నాకు వెళ్ళాలనే ఉంది. రవి వెళ్ళిపోతాడు, కవిత వెళ్ళిపోతుంది. సెలవుల్లో ఎలా గడపడం? దిగులుగా నిట్టూర్చింది సుధ మనసు. గోపీనాథ్ ఎక్కడైనా ఎదురవుతాడేమోనని సుధ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడం మానుకుంది. పోనీ నువ్వు కూడా నాతో రాకూడదు అంది కవిత సుధ దిగులుగా ఉండడం చూసి. కవిత సలహా బాగానే ఉందనిపించింది సుధకి. కవిత వాళ్ళ డాడీ మమ్మీ దగ్గర సుధకి కూడా చనువే. నీ ఐడియా బాగానే ఉంది, నీతో నేను కూడా వస్తాను, వారం రోజులుండి వచ్చేస్తాను అంది సుధ. సుగుణ దగ్గరికి వెళ్దామా ఇవాళ అంది కవిత కుట్టడం పూర్తయ్యాక. రవి లేరు, ఎలా వెళ్తాం? మనం ఇద్దరమే వెళ్దాం, ఇల్లు తెలుసు కదా అంది కవిత. కాఫీలు తాగి ఇద్దరూ బయలుదేరారు రిక్షాలో. సుగుణ ఇద్దరిని సాదరంగా ఆహ్వానించింది. ఆడుకుంటూ కూర్చున్న బాబు వాళ్ళని చూసి మెల్లగా నడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. సుధ బాబునెత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఈ బాబుని నేను తీసుకుని వెళ్ళిపోతానండి అంది కూర్చుంటూ. మరో 2 సంవత్సరాలు ఆగితే నువ్వు వద్దన్నా మీ ఇంట్లో ఒక బాబు తయారవుతాడు అంది సుగుణ నవ్వుతూ. సిగ్గుతో తలదించుకుంది సుధా. నేను అసలు పెళ్లి చేసుకోనండి. ఓహో, పెళ్లికి తొందరపడే ప్రతివారు అనే మాటలే ఇవి. నేను నీలాగే అనేదాన్ని చదువుకునే రోజుల్లో. ఈ మనిషిని చూసిన తర్వాత ఆ మాటలన్నింటినీ మూట కట్టేసి వచ్చేశాను. సుగుణ మాటలకి సుధా కవిత నవ్వుకున్నారు. ఎందుకు నవ్వుతున్నారో తెలియకపోయినా వాళ్ళని చూసి బాబు కూడా నవ్వేశాడు. ముగ్గురు కాస్త చదువుకున్న వారే కనుక వాళ్ళ సంభాషణ అల్లికలు కుట్లు మొదలుకొని అణ్వాస్త్రాల వరకు సాగింది. సుధా కవిత లేవడానికి ఉపక్రమిస్తుంటే అంది సుగుణ, కవిత నీకో మంచి ప్రపోజల్ వచ్చింది. స్వీట్ న్యూస్. కవి వెంటనే పార్టీ బాలోయ్ అంది సుధా సంబరంగా. అమ్మో, మీరు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారేమిటి? మా సుధ పెళ్లి జరిగాకే నేను చేసుకునేది కనుక మీరు దీనికి చూడాలి మొదట అంది కవిత సుధ భుజాలు పట్టుకొని. ఇంతకీ సుగుణ గారు ఎవరండి ఆ అదృష్టవంతుడు అంది సుధా కుతూహలంగా. మీకు తెలియని వాడేం కాదు, మా రవీంద్రే. సుగుణ మాటలు ములుకుల్లా తగిలాయి సుధకి. తనని ఎవరో భూమిలోకి అణిచివేస్తున్నట్లుగా కృంగిపోయింది. కవిత సిగ్గుతో కుచించుకుపోయింది. సంతోషంతో మనసు విహంగంలా విహరిస్తోంది. సుధా సంభాళించుకుని అంది, హార్టీ కంగ్రాట్స్ కవి. చి పోవే, కోపం నటించింది కవిత. రిక్షాలో సుధా ఏమీ మాట్లాడలేదు. తీయటి ఊహలో మునిగి తేలుతున్న కవిత ఆమెను పట్టించుకునే స్థితిలో లేదు. సుధ ఇంటికి ఎలా చేరుకోగలిగిందో ఆమెకే తెలియదు. బెడ్ మీద బోర్లా పడుకుని తలగడలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. జరిగిన సంఘటనలన్నీ ఆమెకు తెరలు తెరలుగా గుర్తుకొస్తున్నాయి. అన్నింటిలోనూ తను ఓడిపోయింది. కలవారింటిలో ఏకైక సంతానంగా పుట్టిన సుధలో చిన్నతనం నుండి కొంత దర్పం చోటు చేసుకుంది. కాస్త జ్ఞానం వచ్చేసరికి అది మరింత పెరిగిందే కానీ తగ్గలేదు. ఆమె దృష్టిలో తమ స్టేటస్లో ఉన్నవారే తప్ప మామూలు మనుషులకు చోటు లేదు. అట్టి స్థితిలోనే రవితో పెళ్లి చూపులు జరిగాయి. స్వతహాగా అందగాడైన ఒక మామూలు లెక్చరర్ కావడం వలన సుధ రంగుటద్దాలకి అతను సరైన వాడిలా కనిపించలేదు. అతని భయం, అమాయకత్వం చూసిన తర్వాత అతన్నొక అసమర్థునిలా జమకట్టేసింది. ఆమె దృష్టిలో మగవాడంటే టీవీగా, చేతిలో సిగరెట్తో, డోంట్ కేర్ మాస్టర్గా ఉండాలి. కాలేజీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి గోపీనాథ్తో పరిచయం ఏర్పడింది. అన్ని విధాలా తనూహించుకున్న మగవాడు అతనిలో కనిపించాడు ఆమెకు. కాలేజీ ప్రిన్సిపాల్కే కారు లేదు. గోపీనాథ్ మాత్రం దర్జాగా కారులో వస్తాడు రోజు. గోపి పట్ల వ్యామోహం పెంచుకుంది. గోపీనాథ్ తన దుష్టచర్య వలన ఆమె కళ్ళకున్న రంగుటద్దాలు తొలగించాడు. రాయి ఏదో రత్నమేదో గ్రహించగలిగింది. ఏదైనా వస్తువు పోగొట్టుకున్న తర్వాత దాని విలువ తెలుస్తుంది. రవిని నిండు మనసుతో ఆరాధిస్తోంది, కానీ ఏం లాభం? సమయం మించిపోయింది. తను జార విడిచిన రత్నాన్ని మరొకరు ఏరుకున్నారు. ఎంత డబ్బు, ఎంత హోదా ఉన్నా ప్రయోజనం ఏమిటి? ప్రతిసారి ఓటమి ఎదురైంది తనకి. చక్కటి గుణపాఠం నేర్పాడు భగవంతుడు. అయినా తను రవిని విడిచి ఉండగలదా? వెక్కి వెక్కి ఏడుస్తోంది సుధా. గదంతా చీకటిగా ఉంది. కారు హార్న్ విని కళ్ళు తుడుచుకొని నిద్రపోతున్న దానిలా నటిస్తూ పడుకుంది. సుధా, ఏమిటమ్మా ఇలా చీకట్లో పడుకున్నావు? తట్టిలేపింది కౌసల్య. తలనొప్పిగా ఉందమ్మా అంటూ ముడుచుకొని పడుకుంది సుధా. అమృతాంజనం రాయమంటావా? సుధ పక్కనే కూర్చొని ఆమె తలను ఒడిలోకి తీసుకుంది కౌసల్య. చల్లటి ఆమె ఓదార్పు మాటలకి దుఃఖం ముంచుకొచ్చింది సుధకి. అమ్మా అని కౌసల్యని పెనవేసుకుని బావురుమంది. కలవరపడింది కౌసల్య. ఏమైందమ్మా? సుధ ముఖాన్ని గుండెలకి హత్తుకుంటూ అడిగింది.
సుధనటువంటి స్థితిలో ఎన్నడూ చూడలేదు కౌసల్య. ఏవండి అని భర్తను గట్టిగా పిలిచింది. సుధా, ఏం జరిగింది తల్లి? శ్రీపతి వచ్చి ఆదుర్దాగా అడిగాడు. కారు మబ్బులకు చల్లటి గాలి సోకితే వర్షిస్తాయే తప్ప చెదిరిపోవు. కౌసల్య శ్రీపతుల లాలన దుఃఖాన్ని పెంచుతోంది. వారి ఆందోళన ఎక్కువైంది. సుధా బదులు చెప్పకపోవడంతో పసితనంలో పిల్లలేడిస్తే ఆకలి వలన ఫ్రాకులేసుకుని పలక బలపం పట్టుకుని బడికిపోయే వయసులో ఏడిస్తే తోటి పిల్లలతో ఏవో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం వల్లని తల్లిదండ్రులు అనుకోవడం కద్దు. కానీ వయసు తెచ్చిన ఒంపు సొంపులతో ఇంపుగా కాలేజీలో చదువుకునే అమ్మాయి అలా ఏడుస్తోందంటే ఏ తల్లిదండ్రులకైనా కలిగే అనుమానం ఆమె ఎవరి చేతనో మోసగింపబడిందని. ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది సుధ. శ్రీపతి కౌసల్య ఆమెని విసిగించక ఎవరి పనుల్లో వారు పడ్డారు. ఇద్దరి మనసులు తీరని వేదతో నిండి ఉన్నాయి. సుధనెంతో గారాబంగా పెంచారు. ఆమెకేం కావాలన్నా సమకూర్చుతున్నారు. ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియక తికమక పడుతున్నారిద్దరూ. పలానా జరిగి ఉంటుందని అనడానికి సాహసించలేకపోతున్నారు. కవిత రవితో మునుపటిలా ఫ్రీగా ఉండలేకపోతోంది. అతడిని చూడగానే సిగ్గు ముంచుకొస్తోంది. ఆమెలో వచ్చిన మార్పు రవి గమనించకపోలేదు. చిన్న పిల్లలా గలగలా మాట్లాడే కవితలో హఠాత్తుగా వచ్చిన మార్పు రవికి అంతుపట్టలేదు. అరకాపల్లి నుండి వచ్చిన దగ్గర నుండి సుధని కలుద్దామనుకుంటూనే కలవలేకపోతున్నాడు. సుధ కవిత దగ్గరికి రావడం లేదు. చివరికో రోజు తెగించి సుధా వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి తాళం వేసుంది. తిరుపతి వెళ్లారని చెప్పాడు వాచ్మెన్. తిరిగొస్తుండగా అతని మనసేదో కీడు శంకించింది. సుధ ఎందుకిలా చెప్పకుండా హఠాత్తుగా వెళ్ళిపోయింది? తను ఊహించినట్టుగా సుధ నిజంగా గోపి చేత మోసగించబడిందా? కానీ ఆ రోజు ఆమె ప్రవర్తన చూసిన తర్వాత ఆమె హద్దుమీరినట్లు అనిపించడం లేదు. అయినా తన మనసు ఎందుకు ఇంకా సుధ చుట్టూ పరిభ్రమిస్తోంది? సుధ పట్ల తను పెంచుకున్న ప్రేమ పూర్తిగా చచ్చిపోలేదా? సుధ కనిపించకపోతే తన మనసు ఎందుకు ఇలా విలువిల్లాడిపోతోంది? ఆలోచనల్లో తేలుతూ నీరసంగా ఇల్లు చేరాడు. తలుపు తెరుస్తుండగా కవిత వచ్చింది. బామ్మ పిలుస్తోందంటూ. నువ్వు రాజమండ్రి ఎప్పుడు వెళ్దామనుకుంటున్నావు బాబు అన్నారావిడ. ఈ శుక్రవారమేనండి అన్నాడు మామూలు ధోరణిలో. మేం కూడా కాకినాడ వెళ్దామనుకుంటున్నాం. కలిసే బయలుదేరదాం. మేం సామర్లకోటలో దిగిపోతాం. అట్లాగేనండి అన్నాడు రవి. కవిత కళ్ళు సంతోషంతో మెరిశాయి. సుధ రాక కోసం ఎంతో నిరీక్షించాడు రవి. అతను బయలుదేరవలసిన రోజు రానే వచ్చింది. సుధ మాత్రం రాలేదు. సుధ వచ్చే వరకు ప్రయాణం పోస్ట్పోన్ చేయాలనుకున్నాడు. కానీ తనతో పాటు కవిత బామ్మగారు ప్రయాణం అవుతూ ఉండడం వలన ఆ రోజు బయలుదేరక తప్పలేదు. అయిష్టంగానే రైలెక్కాడు. ఏదో పోగొట్టుకున్న వాడిలా బాధపడుతూ కిటికీ పక్క సీట్లో కూర్చున్నాడు. ఎదురుగా కవిత బామ్మగారు కూర్చున్నారు. పుస్తకం చదువుతున్నట్లుగా నటిస్తూ పేజీలు తిరిగేస్తున్నాడు. రైలు దూసుకుపోతోంది. అరకాపల్లి స్టేషన్ దాటిన తర్వాత కవిత ఉత్సాహంగా తాము చూసిన ప్రదేశాలన్నీ చూపించింది బామ్మగారికి. రాజమండ్రి వరకు వెళ్లే రైలు కనుక పెట్టెలో జనం ఎక్కువగా లేరు. రవి డల్గా ఉండడం చూసి అంది కవిత. మాస్టర్ అదోలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా? అబ్బే ఏం లేదండి, కాస్త తల భారంగా ఉందంతే అన్నాడు రవి. కొద్దిగా టీ తీసుకోండి, తగ్గుతుంది అంది కవిత ఫ్లాస్క్ మూత తీస్తూ. వద్దండి, ఎలాగూ వచ్చేది తుని కదా, అక్కడ దిగి తాగుతానన్నాడు మొహమాటంగా. చల్లటి గాలి వీస్తూ ఉండడం వలన బామ్మగారికి కొనుకు పట్టింది. ఈ మధ్య మీరు అదోలా ఉంటున్నారు. నా మీద కోపం వస్తే కొట్టండి తిట్టండి, కానీ ఇలా ముభావంగా మీరు కూర్చుంటే ఈ కిటికీలోంచి దూకేస్తాను అంది మెల్లగా. ఆమె నిజంగా బాధపడుతోంది. ఈ మధ్య రవి దిగులుగా ఉంటుండడం ఆమె గమనిస్తూనే ఉంది. కవిత మాటలకి అదిరిపడ్డాడు రవి. ఆమె మాటలు ఎవరైనా విన్నారేమోనని పక్కకు చూశాడు. కానీ ఆ సీట్లలో ఎవ్వరూ లేరు. ఛ, అలా ఎందుకు అనుకుంటున్నారు, ఇలా ఇవ్వండి అంటూ ఆమె చేతిలోని గ్లాస్ అందుకున్నాడు. తుని స్టేషన్లో దిగి సులోచనరాణి నవల 2 కొని తెచ్చి కవితకిస్తూ అన్నాడు. మీరు ఇవి చదివేశారా? వాటిలో ఒకటి చదివేసినా లేదని తలూపి అందుకుంది కవిత. సెలవుల్లో ఏం చేస్తారు అంది అతను వచ్చి కూర్చోగానే. అమ్మతో కబుర్లు చెప్తూ కూర్చుంటానన్నాడు నవ్వుతూ. కాకినాడ రాకూడదు అంది ఓరగా చూస్తూ. వీలు చిక్కితే తప్పకుండా వస్తాను, అడ్రస్ ఇవ్వండి అన్నాడు. కవిత బ్యాగ్ తెరిచి చిన్న కాగితం మీద అడ్రస్ రాసి ఇచ్చింది. మీ అడ్రస్సు దీని మీద రాసివ్వండి అంటూ పెన్ను కాగితం ఇచ్చింది రవికి. నేను రావడం మానేస్తే మీరు వస్తారా అన్నాడు అడ్రస్ రాస్తూ. అమ్మో, అంత సాహసం చెయ్యలేను. ఉగాది గ్రీటింగ్స్ పంపుదామని. ఓహో, ఉగాది దగ్గర పడినట్లుంది, మర్చిపోయాను. సామర్లకోటలో దిగిపోయారు కవిత బామ్మగారు.
రవిని తప్పకుండా రమ్మని చెప్పారు ఇద్దరూ దిగిపోతూ. వారం రోజులు గడిచేసరికి ఎన్నో నెలలైనట్లనిపించింది రవికి. ఏ పని లేకుండా కూర్చోవడం చిరాకనిపిస్తోంది. వారం రోజుల్లో 5-6 సినిమాలు చూశాడు. సుధ గూర్చి ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయి. ఉగాది 2 రోజులుందనంగా కవిత దగ్గర నుండి గ్రీటింగ్ వచ్చింది. ఆర్తితో కృష్ణుణ్ణి అల్లుకుపోతున్న రాధ శృంగారం పాళ్ళు కాస్త ఎక్కువగా కలిపి గీసిన బాపు బొమ్మ అది. మీ కవిత అని క్రింద రాసి ఉండడం చూసి ఆలోచనల్లో పడ్డాడు రవి. కవిత తనని ప్రేమిస్తోందా? ఎంచుదామన్నా ఎటువంటి లోపం లేని అమ్మాయి కవిత. కానీ కవితని తను అటువంటి దృష్టిలో చూడడం లేదే. తన హృదయంలో సుధకి తప్ప ఇంకెవ్వరికీ స్థానం కల్పించలేదు. మరి కవితకేమని సమాధానం చెప్పాలి? ఆమెతో తనంత సన్నిహితంగా ప్రవర్తించడం తప్ప? ఇరుకున పడ్డాడు రవి. ఉగాదికి పరంధామయ్య అందరికీ బట్టలు తీసుకునొచ్చాడు. వచ్చిన దగ్గర నుండి జానకమ్మతో అంటూనే ఉన్నాడు, చెల్లాయ్, ఈ సంవత్సరమైనా వీడికి పెళ్లి చేయదలుచుకున్నారా లేదా? మంచి సంబంధం ఏదైనా వస్తే చేసేద్దామన్నయ్యా అంటోంది జానకమ్మ. అసలే అల్లకల్లోలపు మనస్సుతో అవస్థపడుతున్న రవిలో రామారావు రాక తుఫాను సృష్టించింది. రేపు ఉగాది అనగా వచ్చాడు రామారావు. కవితని రవికి మాట్లాడడానికి అతని రాక పరందామయ్యకి ఆనందకరంగా ఉంది. ఏమోయ్, వాళ్ళ అమ్మాయి నీకు తెలుసట కదూ అడిగాడు మేనల్లుణ్ణి. తెలుసన్నట్లు తలూపాడు రవి. అమ్మాయి ఎలాగుంటుంది? బాగుంటుందా? ఏం చెప్పాలో తోచలేదు రవికి. ఏ లోపమూ లేని కవిత బావుండదని ఎలా చెప్పగలడు? చక్కగా ఉంటుందనేశాడు తనకి తెలియకుండానే. శబాష్ అంటూ ఒక్క ఉదుటున లేచి హాల్లోకొచ్చి, మా వాడికి అభ్యంతరం ఏమీ లేదండి, ఇక మనం ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి అన్నాడు రామారావుతో. మీరు చెల్లెమ్మగారు ఒకసారి వచ్చి అమ్మాయిని చూశాక అక్కడే ముహూర్తాలు నిర్ణయించవచ్చు. మా అమ్మ చాలా తొందర పెడుతోంది, అమ్మాయి పెళ్లి చేసెయ్యాలని అన్నాడు రామారావు వెళ్ళిపోయే ముందు రఘుపతితో. అట్లాగేనని తల పంకించాడు రఘుపతి. ఏమాత్రం అనుభవం లేనివాణ్ణి, మీరు కొద్దిగా చొరవ తీసుకోవాలన్నయ్య గారు అన్నాడు రామారావు పరంధామయ్య చేతులు పట్టుకుని. అతని మాటలకి చలించిపోయాడు పరంధామయ్య. పిల్లలు లేని పరంధామయ్యకి రవికి తన కూతుర్నివ్వాలన్న కోరికగానే మిగిలిపోయింది. ఈ విధంగా ఆడపిల్లి వారి తరపున ఆధిపత్యం వహించడం అతనికి సంతోషదాయకంగా ఉంది. మీరేమీ కంగారు పడకండి, అన్నీ నేను చూసుకుంటానన్నాడు నిండుగా. తృప్తిగా నిట్టూర్చి వెళ్ళిపోయాడు రామారావు. రామారావు వెళ్ళిపోతుంటే, నేను కవితని పెళ్లి చేసుకోలేనండి అని బిగ్గరగా అరవాలనిపించింది రవికి. కానీ చూస్తుండగానే కనుమరుగైపోయాడు రామారావు. ఆ రాత్రంతా ఆలోచనలతో సతమతమవుతూ గడిపాడు. తన మనసు సుధని కోరుతోంది. పెళ్ళన్నది 100 ఏళ్ల పంటంటారు. ఇప్పుడు మనసుని మభ్యపెట్టి కవితని చేసుకుంటే జీవితమంతా సుధని పోగొట్టుకున్నందుకు బాధపడాల్సి వస్తుందేమో. 4 రోజుల తర్వాత కవిత దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. వణుకుతున్న చేతులతో చించాడు. మాస్టారు, ఏమిటి అమ్మాయి చొరవ అని ఆశ్చర్యపోతున్నారా? ఏమైనా అనుకోండి, పర్వాలేదు. ఈరోజు నా మనసు పగ్గం లేని గుర్రంలా పరిగెడుతోంది. డాడీ తెచ్చిన తీయటి వార్త నాలో ఎంత ఆనందం నింపిందో చెప్పలేను. మాస్టారు, ఏమేమో రాయాలనుకున్నాను. తీరా కాగితం కలం తీసుకుని కూర్చుంటే అసలేమీ రాయలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మిమ్మల్ని రోజు తలుచుకుంటున్నాను. మిమ్మల్ని చూడకుండా ఉండడం ఎంత దుర్భరమో ఇప్పుడు తెలిసొస్తోంది. ఎడబాటంటే ఎదలో ముళ్ళు అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇక్కడికి వస్తానన్నారు. ప్లీజ్ ఒక్కసారి రండి. రవి, ఇప్పుడిక ఈ కవిత మీ కవిత కదా. మీ కవిత మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. వస్తారు కదూ? లేక బ్రైడ్ గ్రూమ్ నని పెట్టిపోతారా? వస్తారని ఆశిస్తూ మీ కవిత. ఉత్తరం చదివిన తర్వాత రవి మనసు బాధగా మూలిగింది. ఇంత అమాయకంగా తన మీద ఆశలు పెంచుకుంటున్న కవితని ఎలా కాదనగలడు? తను తిరస్కరిస్తే ఆమె బ్రతకగలదా? ఆమె ఏం తప్పు చేసిందని ఆమెకంత శిక్ష విధించగలడు? కానీ కేవలం సానుభూతితో పెళ్లి చేసుకుని ఆమెనేం సుఖపెట్టగలడు? పరంధామయ్య కాకినాడ బయలుదేరమని జానకమ్మని రోజు తొందర చేస్తున్నాడు. మామయ్య, నేను కవితని చేసుకోనని చెప్పాలనుకుంటూనే చెప్పలేకపోతున్నాడు. అక్కడి నుండి నిష్క్రమిస్తే సమస్య తాత్కాలికంగా పరిష్కారం అవుతుందని ఒకరోజు తల్లితో అన్నాడు. ఓసారి తిరుపతి వెళ్ళొస్తానమ్మా, పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి వెళ్ళొచ్చుగా అన్నాడు పరంధామయ్య. ఇప్పుడోసారి వెళ్తాను అన్నాడు రవి కాస్త ధైర్యం తెచ్చుకొని. పెళ్ళయ్యాక ఏ కాశ్మీరో ఊటీయో వెళ్తారు కానీ తిరుపతి, కన్యాకుమారి ఈ రోజుల్లో వెళ్ళరోయ్ అన్నాడు రఘుపతి చమత్కారంగా బావమర్దితో. దైవ దర్శనం చేసుకుని రూమ్కి వస్తుంటే సరళాదేవి కనిపించింది.
2 ఏళ్ల బాబునెత్తుకుని. ఆ సమయంలో సరళాదేవి కనిపించడం తన అదృష్టంగా భావించాడు రవి. సరళాదేవి అని కాస్త బిగ్గరగా పిలిచాడు. తుళ్ళిపడి వెనుదిరిగి చూసింది సరళ. ఓహ్ మీరా అంది నవ్వుతూ. ఏమిటిలా వచ్చారు అన్నాడు రవి. ఇక్కడికి దేనికొస్తారు? ఎదురు ప్రశ్న వేసింది సరళ. నా ప్రశ్న నాకే వేశారు. సరే, ఇంతకీ ఏమైనా విశేషం ఉందా? ఈ బాబెవరు? చిన్న విశేషమే అనుకోండి. నేను రిటర్న్లో సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్తున్నాను. చిన్నదంటారేమిటి? పెద్ద విశేషమే. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు సంతోషంగా. క్రెడిట్ కొంత మీకు దక్కుతుంది. మీ ప్రోత్సాహము సహాయము లేకుండా పాస్ అయ్యేదాన్ని కాదు. ఈ బాబెవరు? ఆమె పక్కగా నడుస్తూ అడిగాడు. నా బాబు. ఉలిక్కిపడ్డాడు రవి. సరళాదేవి మీకు మీకు ఆమెకు వివాహమైందంటే నమ్మశక్యంగా లేదు రవికి. అవును రవి, అన్ని ముచ్చట్లు తీరిపోయాయి నాకు. ఆమె గొంతులో విపరీతమైన వ్యధ కూడుకుని ఉందని గ్రహించకపోలేదు రవి. సరళాదేవి, మీరు బాధపడుతున్నారు. నాకున్న కొద్దిమంది మిత్రులలో మీరొకరు. మీరలా బాధపడుతుంటే నాకు కష్టంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పలేరా? పదండి, అలా తోటలో కూర్చుందామంటూ పూల తోటలోకి దారి తీసింది. చీకటి పడుతోంది. గార్డెన్ చివర్న అమర్చిన శంఖం, చక్రం రంగురంగుల లైట్లలో అందంగా కనిపిస్తున్నాయి. బాబు కొంచెం దూరంలో ఆడుకుంటున్నాడు. రవి ఆమె ఏం చెప్తుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. గడ్డి మొక్కనేదో చిదుముతూ ఆమె చెప్పసాగింది. నేను ఎంఏ ఫైనల్ ఇయర్లో ఉండగానే వివాహం బావతో జరిగింది. తను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్గా ఉండేవాడు. ఎప్పుడూ గాల్లో తిరుగుతూ ఉంటాడు. మా అమ్మాయినివ్వను అని నాన్న మొండికేసినా వినకుండా మా పెళ్లి కొప్పించాను. అయిష్టంగా ఒప్పుకున్నారు నాన్న. నేను కన్న కలలు నిజమయ్యాయని మురిసిపోయాను. బావతో వివాహం పెద్ద అట్టహాసంగా జరిగింది. బావ 2 నెలల సెలవులు 2 రోజుల్లో గడిచిపోయాయి అనిపించింది. వెళ్ళగానే క్వార్టర్స్కి అప్లై చేస్తాను, క్వార్టర్స్ దొరకగానే తీసుకెళ్ళిపోతానని చెప్పి బావ వెళ్ళిపోయాడు. మా ఒప్పందం ప్రకారం 2 రోజులకు ఒక ఉత్తరం చొప్పున రాసుకునేవాళ్ళం. నా రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఎంఏ ఫస్ట్ క్లాస్ రావడం అంత తేలిక కాదు. నాకెంతో సంతోషంగా ఉంది అంటూ మురిసిపోతూ రాశాడు బావ. కొన్ని రోజుల తర్వాత మరో శుభవార్త కూడా రాయవలసి వచ్చింది బావకి. అదే తను తండ్రి కాబోతున్నాడని. ఏమిటోయ్ ఈ శుభవార్తల పరంపర, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు అంటూ 2 టావుల ఉత్తరం రాశాడు. అదే బావ రాసిన చివరి ఉత్తరం. అంతలోనే వచ్చాయి పాకిస్తాన్తో యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ. ఆ యుద్ధం ఇండియాకెంతో ప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. దేశ ప్రజలందరూ ఆనందంతో హర్షం వెలిబుచ్చారు. కానీ మామూలు ప్రజలెందరికీ తెలుసు మా బావ లాంటి వాళ్ళెంతమందో ఆ మారణ హోమంలో సమిదలైపోయారని. దోసిట్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది సరళ. ఆమెనెలా ఓదార్చాలో తెలియలేదు రవికి. ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ తిరిగే సరళలో ఎంత బడబాలనం దాగి ఉందంటే నమ్మలేకుండా ఉన్నాడు రవి. గతించిన చరితని తిరిగేసి ఆమెను బాధ పెట్టినందుకు నొచ్చుకుంటూ అన్నాడు. క్షమించండి సరళ, మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను. ఆమె కళ్ళు తుడుచుకుని అంది. పర్వాలేదు రవి. బావని ఏదో వేళలో తలుచుకుని రోజూ కొంత కన్నీరు కార్చడం అలవాటైపోయింది. బావ పోయిన తర్వాత బాబు పుట్టాడు, తండ్రిని చంపి పుట్టాడని అందరూ వీడిని హేళన చేసేవారు. ఉద్యోగానికి అప్లై చేశాను. మన కాలేజీలో పోస్టింగ్ వచ్చింది. బాబుకి మరో 2 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటామన్నారు అమ్మా నాన్న. బాబుని అమ్మ వాళ్ళ దగ్గర వదిలి విశాఖ వచ్చాను. ఇన్ని అగ్నిపర్వతాలు దాగి ఉన్నా ఏమాత్రం చలించకుండా నలుగురిలో సరదాగా తిరగగలుగుతున్నారంటే మీకు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. నన్నేదో ఊహకందని వ్యక్తిని చేసేయకండి. అంతట ఔన్నత్యం నాలో లేదు. బాబు కోసం బ్రతకాలి. బాబా స్మృతుల నుండి దూరం అవ్వాలంటే ఏదో పని ఉండాలి. తీరిక లేని పనైతే మరీ మంచిది. బావ అనేవాడు. కళ్ళ నిండా కాటుక, దోసగింజ బొట్టు నీకెంతో ఇంపుగా ఉంటాయి. నా కోసం నువ్వెప్పుడు అలాగే కనబడాలి అని. ఆనాటి బావ కోరిక ఇప్పుడు నాకెంతో మేలు చేస్తోంది. కనిపించిన ప్రతివారికి నా చరిత్ర చెప్పనక్కర్లేకపోతోంది. చీకటి దట్టంగా ముసిరింది. అన్ని చోట్ల లైట్లు వెలిగాయి. మీరింకా ఎన్నాళ్ళుంటారిక్కడ అన్నాడు రవి మాట మారుస్తూ. 2 రోజులుంటాను. కూడా ఎవరైనా వచ్చారా? అమ్మ నాన్న వచ్చారు. పదండి ఇంక వెళ్దామంటూ లేచింది. పదండి అంటూ లేచాడు రవి భారమైన మనసుతో. బాబునెత్తుకుని ఆమెతో కాటేజ్ వరకు నడిచాడు. రేపెక్కడ కలుస్తారు? అతను వెళ్ళిపోతుంటే అంది సరళ వెనక నుండి. రవి ఆగి వెనక్కి తిరిగాడు. ఉదయాన్నే ఇక్కడికి వచ్చేయండి అంది సరళ. అలాగే నన్ను తలూపి రూమ్ చేరుకున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. సరళ చరిత్ర విన్న తర్వాత తన చిక్కులన్నీ అతి సామాన్యమైనవిగా తోచాయి. బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ గడిపాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. ఉదయం 5 గంటలకు లేచాడు.
కోవెల్లోంచి భక్తి గీతాలు శ్రావ్యంగా వినవస్తున్నాయి. స్నానం ముగించి సరళాదేవిని కలుసుకోవటానికి బయలుదేరాడు. రవిని పరిచయం చేసింది సరళ వాళ్ళ అమ్మ నాన్నకి. కాఫీ తెప్పించుకుని వాళ్ళ నలుగురు తాగారు. బాబుని తీసుకుని మళ్ళీ దైవ దర్శనానికి వెళ్తామన్నారు సరళ అమ్మా నాన్న. మీరు సరాసరి కాటేజ్కి వచ్చేయండి, దర్శనమైన తర్వాత నేను రవిగారితో కలిసి పాపనాశనం చూసొస్తాను అంది సరళ. ఆటోలో వెళ్దామా నడిచి వెళ్దామా అడిగాడు రవి మెట్లు దిగుతూ. నడిచే వెళ్దాం అంది సరళ. ఆ రోజు ప్రసన్నంగా కనిపించింది సరళ రవికి. నిన్నటి సరళైనా ఈమె అనుకున్నాడు ఆశ్చర్యంగా. సరళ ఉల్లాసంగా ఏవేవో మాట్లాడుతూ నడుస్తోంది. సరళాదేవి, నేను కొన్ని చిక్కుల్లో పడ్డాను, నవ్వుకోకుండా తగిన సలహా ఇస్తారా అన్నాడు రవి మొహమాటంగా. అమ్మో, మీరు చిక్కుల్లో పడటమేమిటి, వాటిని నేను పరిష్కరించడమేమిటి, ఇదేదో ఎయిత్ వండర్లా ఉంది, చెప్పండి అది తమాషాగా నవ్వుతూ. సుధతో పరిచయం మొదలుకొని ఆమెపై తనెటువంటి ఆశలు పెంచుకున్నాడో అంతా వివరంగా చెప్పాడు రవి. అతను చెప్పిందంతా విని ఉదాసీనంగా అంది సరళ. పాపం, కవిత పరిస్థితి తలుచుకుంటే జాలి కలుగుతోంది. నిజమేననుకోండి, కానీ కేవలం జాలిపడి మాత్రం ఆమెనెట్లా చేసుకునేది? సుధ మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తోందని ఎలా అనుకుంటున్నారు? గోపీనాథ్ బారి నుండి రక్షించారని మీపై అభిమానంగా ప్రవర్తించవచ్చు కదా. అది కేవలం కృతజ్ఞతాభావమే అయి కావచ్చు. కానీ సుధకి తప్ప ఇంకెవ్వరికీ నా హృదయంలో స్థానం కల్పించలేను. ఆమె అంగీకరిస్తే వివాహం చేసుకుంటాను, లేకపోతే ఇలాగే ఉండిపోతాను. సినిమా డైలాగులు అని నవ్వుకోకండి. 2 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం ఇది. దానిలో మార్పు ఉండదు అన్నాడు రవి ఉద్వేగంగా. మీ పట్టుదల హర్షించదగ్గదే, కానీ కవితకు మీరు అన్యాయం చేస్తున్నారనిపిస్తోంది అంది సరళ నిట్టూరుస్తూ. దోషిలా తలంచుకున్నాడు రవి. సుధా, కవిత ఇద్దరూ కళ్ళల్లో మెదిలారు సరళకి. ఎప్పుడు కనిపించినా ఇద్దరూ కలిసే కనిపించేవారు. ఎటువంటి చిక్కుల్లో పడ్డారు? నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అంది సరళ. చూడండి రవి, ఇప్పటికే మీరు చాలా ఆలస్యం చేశారు. మీరు సుధని అంత గాఢంగా ప్రేమిస్తూ ఉంటే వెంటనే వెళ్ళి ఆమెను కలుసుకుని మీ మనసులోని మాట ఆమెతో చెప్పండి. కవిత ఎదురుగా నిలిచి చెప్పలేకపోయినా ఆమెకు వెంటనే ఉత్తరం రాయండి. నిండు కుండ లాంటి మనిషి ఆమె. మొదట కాస్త బాధపడినా తమాయించుకునే శక్తి ఆమెలో ఉందనుకుంటాను. మీరు చేసుకోబోయేది తన ప్రియ మిత్రురాలనే కనుక నిండు మనసుతో మీ వివాహం ఆకాంక్షించవచ్చు. అసలు మీలాంటి పిరికివారు ప్రేమించకూడదు రవి. చిన్నపిల్లవాడిని మందలించినట్టుగా ఉన్నాయా ఆమె మాటలు. వయసులో చిన్నదైన సరళ ఒక మహోన్నత వ్యక్తిలా కనిపించింది రవికి. క్షమించండి రవి, సాటి స్త్రీకి అన్యాయం జరుగుతోందన్న బాధతో ఏమేమో అన్నాను. మీకన్నా చిన్నదాన్ని, మీరు పొరపాటుగా భావిస్తే మన్నించండి అంది సరళ నొచ్చుకుంటూ. లేదు సరళాదేవి, మీరు పలికే ప్రతి మాట ఎంతో విలువైనది. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదన్నాడు రవి. అతను ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు. ఆ రాత్రికే సరళ వాళ్ళు మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడి నుండి ఢిల్లీ వెళ్ళిపోతారంది సరళ. తిరిగి వచ్చాక ఉత్తరం రాస్తానని అతను అడ్రస్ తీసుకుంది. తను బాబు దగ్గర గుంటూరులోనే ఉంటానంది. సరళ వాళ్ళకి వీడ్కోలు చెప్పి విశాఖ బయలుదేరాడు రవి. అప్పుడే సెలవులు అయిపోయాయేమిటోయ్ అన్నాడు శంకరం రవి రిక్షాలోంచి దిగుతుంటే. సెలవుల్లో రాకూడదా ఏమిటి అన్నాడు రవి శంకరం వెనకనే లోపలికి నడుస్తూ. అబ్బే, నా ఉద్దేశం అది కాదు. హఠాత్తుగా ఇలా ఊడిపడ్డావు ఏమిటని. అంతా బాగున్నారా? లోపల పనిలో ఉన్న సుగుణ రవి మాటలు విని హాల్లోకి వచ్చింది. రవిని పలకరించి మంచినీళ్ళ గ్లాసుతో తెచ్చిచ్చింది. సుగుణ, విడిలా హఠాత్తుగా రావడానికి ఒక్కటే కారణముందన్నాడు శంకరం నవ్వుతూ. అబ్బా, మీరు ఊరుకోండి, అతనిలా వచ్చాడో లేదో మీ ఉపన్యాసం మొదలెట్టారు అంది సుగుణ భర్తపై కోపం ప్రదర్శిస్తూ. ఉండబోయ్, మనది షెర్లాక్ హోమ్స్ బ్రెయిన్. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలను. వీడు వారం తిరగకుండా వచ్చేశాడంటే ఏదో కారణం ఉండకపోదు అన్నాడు శంకరం సిగరెట్ వెలిగించుకుంటూ. పోనీ చెప్పుకో చూద్దాం అన్నాడు రవి బూట్లు విప్పుకుంటూ. వీడికో చండశాసనుడు లాంటి మామయ్య ఉన్నాడు. వీడు సెలవుల్లో ఇల్లు చేరగానే టక్కున మెడ పట్టుకుని ఏదో పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ఉంటాడు. వీడు గిలగిలా కొట్టుకుని ఎలాగో కష్టంగా బయటపడి ఇలా వచ్చేశాడు. అతని మాటలకి సుగుణకి కూడా నవ్వొచ్చింది. నువ్వు చెప్పింది పూర్తిగా కాకపోయినా కొంత కరెక్టే, కానీ నేను వచ్చింది వేరే పని మీద అన్నాడు రవి. చూసావా సుగుణ, నాది షెర్లాక్ హోమ్స్ బుర్రంటే కాదంటావు మరి. మెచ్చాంలేండి మీ బుర్రని. అయినా రవికేం కర్మ పట్టిందని బలవంతంగా పెళ్లి చేసుకోవడం? అతనికి ఇష్టమైన పిల్లనే చేసుకుంటాడు అని లోనికి వెళ్ళింది సుగుణ. సాయంత్రం 4 అయింది. రవి స్నానం చేసొచ్చి తల దువ్వుకుంటుండగా అన్నాడు శంకరం.
సాయంత్రం వేళ ఇంత ట్రిమ్గా తయారై వెళ్తున్నాడంటే ఏదో పిల్ల చూపులకేలాగుంది. నన్ను కూడా తీసుకువెళ్ళబోయ్. కాశీకి వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్ళాడట ఎవరో వెటకారంగా అంది సుగుణ. రవికి కాఫీ తెచ్చిచ్చింది. అక్కయ్య గారు, వీడి నోరు కాస్త మూసి ఉంచండి. నేను బయటపడే వరకు వీడి డిటెక్షన్తో చంపేస్తున్నాడు అన్నాడు రవి కాఫీ చప్పరిస్తూ. అమ్మో, అంత పని చెయ్యకోయ్ అన్నాడు శంకరం నవ్వుతూ. కాఫీ తాగేసి రవి వెళ్ళిపోతుంటే అన్నాడు శంకరం వెనక నుండి, త్వరగా వచ్చేయ్, నీకోసం వెయిట్ చేస్తుంటాం. సాయంత్రం 4:30 చైత్రమాసపు ఎండ చురుక్కుమంటోంది. కొంత దూరం నడిచి ఆటో ఎక్కాడు రవి. సుధా వాళ్ల ఇల్లు చేరేసరికి మరో పావుగంట అయింది. గేటు తెరుస్తుండగా అతని చేతులు వణికాయి. తను ఎంతో కాలం నుండి మనసులో దాచుకున్నది వ్యక్తం చెయ్యబోతున్నాడు. ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో. గేటు చప్పుడికి తలెత్తి చూసింది సుధా. ఏపుగా ఎదిగిన అశోక వృక్షాల నీడలో గార్డెన్ చైర్లో కూర్చొని ఏదో చదువుకుంటోంది. రవిని చూడగానే ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారి కలిగాయి. గేట్ మూసి ఇంటివైపు నడుస్తున్న రవి మాస్టారు అన్న పిలుపుతో ఆగిపోయాడు. పుస్తకం చేత్తో పట్టుకొని అతని దగ్గరికి వచ్చింది సుధా పరుగులాంటి నడకతో. కొద్దిగా చిక్కినట్టు అనిపించింది రవికి. రండి లోపలికంటూ అతని ముందు నడిచింది. తల్లికి పరిచయం చేసింది రవిని. నమస్కారం అండి అన్నాడు రవి. ప్రతి నమస్కారం చేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఆ హాల్నంతా పరికించి చూశాడు రవి. సుధతో తొలి పరిచయం అక్కడే జరిగింది. ఏమిటలా చూస్తున్నారు అంది సుధా. ఆమె అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఇక్కడే కదా మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూశాను అన్నాడు రవి ఆమె ముఖ కవళికలు పరిశీలించడానికి ప్రయత్నం చేస్తూ. ఇన్విటేషన్స్ తెచ్చారా అంది సుధా అతని మాట దాటేస్తూ. ఏ ఇన్విటేషన్లు అన్నాడు రవి ఆశ్చర్యంగా. కౌసల్య డ్రింక్స్ తెచ్చిచ్చింది. ఆమె వెళ్ళిపోయాక అంది సుధా. కవి ఉత్తరం రాసింది. ఏమని? మీకు తెలిసినవేలేండి, ప్లీజ్ అలా బయటకెళ్దాం, వస్తారా? సుధా అతని వైపోసారి వింతగా చూసి ఇప్పుడే వస్తానుండండి అని లోనికి వెళ్ళింది. ఆమె డ్రెస్ మార్చుకుని వచ్చేసరికి రవి లేచి నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్దాం అంది సుధా గేటు దాటిన తర్వాత. ఎండ చల్లబడింది, బీచ్కి వెళ్దాం అన్నాడు రవి. సుధకంతా అయోమయంగా ఉంది. రవి మీద పెంచుకుంటూ వచ్చిన ఆశలు కవిత ఉత్తరంతో పూర్తిగా చచ్చిపోయాయి. రవిని చూడగానే పరవశించిపోతోంది మనసు. రవి, మిమ్మల్ని విడిచి ఉండలేను. ఆ మాట ఎన్నోసార్లు అనుకునేది ఇదివరకు. తిరిగి అదే మననం చేసుకుంటోంది మనసు. సుధతో వాళ్ళ ఇంటిలోనే చెప్పేయవలసింది. బీచ్కి తీసుకొచ్చి చెప్పడం మరీ తెలుగు సినిమా ఫక్కీలా ఉంటుందేమో. ఇంతకీ ఏమని చెప్పడం? అంతవరకు ఎన్నో చెప్పాలనుకున్నాడు. తీరా ఆమెను చూశాక ఏమీ చెప్పలేకపోతున్నాడు. సరళ చెప్పినట్టుగా తనలాంటి పిరికివాళ్లు ప్రేమించడానికి అర్హులు కారు. ఆలోచనల్లో ఉన్న ఇద్దరు ఆటో బీచ్ చేరడంతో వాస్తవంలోకొచ్చారు. బీచ్లో జనం పల్చగా ఉన్నారు. ఇసుక ఇంకా వేడిగా ఉంది. సరుగుడు చెట్ల నీడలో కూర్చున్నారు. కొంత దూరం నడిచాక కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత అంది సుధా. ఏదో చెప్తానని ఇంత దూరం తీసుకొచ్చి మౌనంగా ఉండిపోయారు. ఏమని ప్రారంభించాలో తోచక. కవిత ఏమని రాసింది అన్నాడు. మీతో మ్యారేజ్ ఫిక్స్ అయిందని. కానీ నేను ఆమెకు కోరడం లేదు సుధా అన్నాడు గంభీరంగా. మరి? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి సుధకి. చిత్రమైన పరిస్థితిలో ఇరుక్కున్నాను సుధా. నేనొకరిని ప్రేమిస్తే నన్ను ఇంకొకరు కోరుతున్నారు. మీరెవరినైనా ప్రేమిస్తున్నారా? సూటిగా అడిగింది సుధా. ప్రేమిస్తున్న వ్యక్తే ఎదుట నిలిచి అడుగుతూ ఉంటే ఏమని సమాధానం చెప్పాలో తోచడం లేదు. రవి, ఆనందాతిశయాలు వెల్లివిరియగా సంబరంగా అంది సుధా. అవును సుధా, మొదట నిన్ను చూసిన దగ్గర నుండి నువ్వే నాలో గూడు కట్టుకొని నిలిచావు. నువ్వెంత హేళనగా ప్రవర్తించినా నిన్నే మనసులో నింపుకున్నాను. ఇప్పుడు నా హృదయంలో కవితకెట్లా స్థానం కల్పించగలను? ఉద్వేగంగా అన్నాడు రవి. రవి, ఇది కలో నిజమో అర్థం కావటం లేదు. ఇన్నాళ్ళు కలల్లోనే గడిపాను. ఇంక నుండైనా వాస్తవంలో బ్రతుకుదాం సుధా. ఆమె 2 చేతుల్ని అందుకొని అన్నాడు రవి. రవి అంటూ అతని మీద వారిపోయింది సుధా. పరిసరాల్ని మర్చి. ఆమెలో దుఃఖం, సంతోషం ఒక్కసారిగా పెళ్ళుబికాయి. మిమ్మల్ని పోగొట్టుకున్నానని ఎంతగానో కుమిలిపోయాను అంది అతని భుజం మీద తలపెట్టుకొని. ఏడుస్తున్నావా అన్నాడు రవి ఆమె కంటనీరు తుడుస్తూ. కానీ రవి, కవి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తోంది అంది సుధా ఏదో గుర్తుకొచ్చినట్లుగా. అదే దురదృష్టం సుధా. ఆమె నాపై ఆశలు పెంచుకోవడానికి నాకు తెలియకుండా నేనే దోహదం చేశానేమో. కానీ నా మనసు తెలుసుకుని నన్ను అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను అన్నాడు రవి సుధ ఒడిలో తలపెట్టుకొని. అతని ముఖాన్ని అరచేతుల్లో బంధించి వంగి నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది సుధ. మసక చీకటలు అలుముకున్నాయి. పక్షులు గుంపులుగా గూటికి చేరుకుంటున్నాయి.
దూరంగా సముద్రంలోంచి ఉదయిస్తున్న చంద్రుడు వాళ్ళిద్దరినీ చూసి నిండుగా నవ్వుకున్నాడు. సమాప్తం. సాగర మదనం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.